దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ముందుగా స్థానిక దైవజనులకి, సంఘ నాయకులకి, పెద్దలకి అందరికీ క్రీస్తునామ శుభములు. దైవజనులు మేము కలిసి నక్కపల్లిలో వైజాగ్లో వైజాగ్ దగ్గరగా అక్కడ కలిసాం. ఆ రోజు యవనస్తుల సదస్సు చాలా చక్కగా జరిగించారు. మరలా అక్కడి నుండి ఆ బోర్డర్ నుండి మళ్ళీ ఈ బోర్డర్కి వచ్చాం. ఏది ఏమైనా అన్నగారి పేరు కూడా నేను నక్కపల్లి పాస్టర్ గారనే సేవ చేసుకున్నాను. ఎప్పుడో మాది నక్కపల్లె కాదు, హైదరాబాద్ కూడా అన్నట్టు ఇక్కడ కూడా ఆయన సంఘాన్ని ఉన్నాను అనగానే నాకు చాలా ఆనందం ఇస్తుంది. సరే, ఏది ఏమైనా మీ సంఘానికి దేవుడు చేసిన మేలును బట్టి ఎన్నో ఆటుపోట్ల మధ్య సంఘానికి ఈ వార్షికోత్సవం చేసుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. ఈ ఉద్దేశంలోంచి కొన్ని మాటలు మనం నేర్చుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిస్థితులు ఏదైనా, సమస్యలు ఎన్నున్నా మీ వైపు ఎలా చూడాలో తండ్రి, చరిత్రలో సంఘానికి అనేకమైన పాఠాలు మీరు నేర్పించారు. మరలా ఈ సంఘానికి కూడా, స్థానిక సంఘానికి, సార్వత్రిక సంఘంలో తండ్రి మరింత ఉజ్జీవంతో నిలబడడానికి మహానగరాలలో తండ్రి ప్రజలు ఏ విధముగా తండ్రి రోజు రోజుకి పాపంలో పరిపక్వత సాధిస్తున్నారు. అలాంటి ప్రజలను పట్టుకోవడానికి తండ్రి స్థానిక సంఘాన్ని మీరు ఏర్పరిచారు. ఎన్నో వ్యతిరేకతలు తండ్రి, ఎన్నో ఇబ్బందులు ఉన్నా మీ బిడ్డలు నిలబడి తండ్రి ఈరోజు సంఘం యొక్క తండ్రి పునాదులు మరలా జ్ఞాపకం చేసుకుంటున్నారు. మొదటి రోజు నిన్నటి దినాన తండ్రి దైవజనుల ద్వారా మీరు మాట్లాడారు. ఈరోజు మా ద్వారా కూడా మాట్లాడండి. ఈ మొదటి వర్తమానంలో ఏదైతే సంఘానికి అవసరమో అది మాత్రమే మాట్లాడడానికి నన్ను వాడుకుంటారని కోరుతూ మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీ మహిమకు మేము అడ్డు రాక తండ్రి కేవలం మిమ్మునే మహిమపరుస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు విందాం. నేను చెబుతున్నప్పుడు ఈ వాక్యాలు మీరు ఫాలో అవ్వకపోతే నేను చెబుతున్నది మీకేం అర్థం కాదు. ఖచ్చితంగా కొన్ని చరిత్ర అంశాలు మనం ధ్యానిస్తున్నాం కనుక కాస్త వివరణ అవసరం. చూద్దాం. ఇక లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరు గాని ప్రభు అయిన యేసు దేహమును వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలబడి వారు భయపడి ముఖమున నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వాడిని మీరెందుకు మృతుల్లో ఎతుకుచున్నారు? ఆగుదాం. కొన్ని సందర్భాలు మనం సీజనల్గా అలవాటు చేసుకున్నాం. కొన్ని సందర్భాలు ఆ సీజన్లో చదివితేనే దాన్ని టెక్స్ట్ అనుకుంటున్నాం. మీకు ఉదాహరణకి ఈ సందర్భాలు ఎప్పుడు చదువుతారంటే ఈస్టర్ సీజన్లో చదువుతారు. అప్పటి వరకు చదవరు. కొన్ని సందర్భాలు సంఘాలు, విశ్వాసులు ఎలా అలవాటు పడిపోయారంటే ఆ అధ్యాయాలు ఆ సందర్భానికి వచ్చినప్పుడే చదవాలనుకుంటున్నారు.
ఉదాహరణకి 127వ కీర్తన చదవాలనుకోండి, ఎవరో ఒకరికి పుట్టాలి, ఇల్లు అయినా కట్టుకోవాలి, లేకపోతే 127వ కీర్తన చదవరు విశ్వాసం. 90వ కీర్తన చదవాలనుకోండి, చెప్పండి, ఎవరెవరు చచ్చిపోవాలి, లేక చదవరు. ఎపిసి పత్రిక 5వ అధ్యాయం చదవాలనుకోండి, చెప్పండి, ఎవరెవరు పెళ్ళి అవ్వాలి. ఇప్పుడు ఈ సందర్భం, ఇప్పుడు మనం చదువుకున్న సువార్తల చివరి అధ్యాయాలు చదవాలనుకోండి, చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన ఎస్టర్డేస్ రావాలి. నేను అడుగుతున్నాను, అసలు ఇలా చదవచ్చా బైబిల్ని? ఏడబ్ల్యూ టోజర్ కానీ చార్లెస్ స్పర్జన్ కానీ ఏమంటారు తెలుసా? మన సందర్భాల్లో నుంచి దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి అంటే మన సందర్భాలకి వాక్యాన్ని మనం పెడార్థాలు తీస్తే అర్థం అవ్వడన్నాడు. ఎవ్రీడే క్రమానుగతంగా బైబిల్ని ప్రతిరోజు మనం చదివినప్పుడే బైబిల్ మనకు అర్థం అవుతుంది. తెలిసిన సందర్భం, సుపరిచితమైన సందర్భం. ఈ సందర్భంలో ఏముందంటే ఈరోజు మీ సంఘానికి కావలసిన సారం ఉంది. అక్కడ ఏం జరుగుతుందో ఒక విచిత్రమైన మాట రాశాడు అక్కడ. జీవము గెలిచింది, మరణము ఓడింది. వికటహాస్యం చేస్తూ పకపకా నవ్విన శత్రు మోక నివ్వెరిపోయింది. దొర్లింపబడిన రాయి అన్న పదం ఒక్కసారి మన బతుకుల్ని జ్ఞాపకం చేస్తారు. ఏముంది అక్కడ పదం అంటే మీరు చూడండి, వారికి ఏమీ తోచలేదంటే, ఎందుకు తోచలేదంటే అక్కడ రాయబడిన మాట 2వ వచనంలో, దొర్లింపబడిన రాయిని చూసి. ఈ సందర్భాన్ని ఉపయోగిస్తూ ఒక పదాలు వాడతాను, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రాళ్లను కూర్చిన ప్రత్యేకమైన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. ఏబేలు బలి అర్పణ సిద్ధపరచడానికి ఆది పితరులు సిద్ధపాటు నేర్చుకున్నది రాళ్లను కుప్పగా పోసి బలిపీఠాలు కట్టి ఆ బలిపీఠాల మీద దేవునికి అర్పణలు అర్పించారు. రాళ్ళు ఉన్నాయి అక్కడ. అక్కడి నుంచి అబ్రహాము బలిపీఠం కట్టి తన కొడుకునే బలి నైవేద్యంగా ఇవ్వాలనుకున్నాడు. రాళ్ళు ఉన్నాయి అక్కడ. ఇస్సాకు తర్వాత యాకోబుకి దర్శనం రావడం, ఆ దర్శనం వచ్చినప్పుడు జ్ఞాపకార్థపు రాయిని పెట్టాడు యాకోబు. ఆ తర్వాత దావీదు పునాదులు వేసి మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు 46 ఎకరాల స్థలాన్ని కొన్నాడు. ఆ స్థలాన్ని కొన్న ఆ ప్రాంతంలో ఆ రాళ్ళ కుప్పల మధ్య దేవునికి ప్రార్థించాడు. రాళ్ళు జ్ఞాపకార్థంగా ఉండిపోయాయి. మీరు 1 కాదు 2 కాదు, రాళ్ళ సందర్భం చాలా బైబిల్ అడుగడుగున మనకు కనబడుతుంది. రాళ్ళు గూర్చి, చెట్టును గూర్చి, వ్యక్తులను గూర్చి, చరిత్రను గూర్చి ఎన్నో విషయాలు మనకి అడుగడుగున మనల్ని పలకరిస్తాయి. అక్కడ వరకు ఎందుకు, ఒకరోజు యేసుక్రీస్తు వారిని యెరూషలేము ప్రాంతంలో ఊరేగిస్తూ వస్తున్నప్పుడు ఆ ఊరు మోతుబర్లు అంటారు, నోరు మూయండి అంటారు. ఆ వెనకాల ఉన్న పిల్లలు కేకలేస్తారు, ఓసన్నా 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 అంటే నోరు మూయండ్రా అన్నాడు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా అన్నాడు, ఈ పిల్లల్ని మీరు నోరు మూయిస్తే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. అంటే రాళ్ళల్లో జ్ఞాపకార్థపు రాళ్ళు ఉన్నాయి, రాళ్ళల్లో జ్ఞాపకార్థపు పునాదులు ఉన్నాయి, రాళ్ళల్లో ఇదిగో బలి అర్పణ రాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు స్తుతించే రాళ్ళు ఉన్నాయి. ఇంకా ఏం చెబుతుంది ఈ సందర్భం అంటే మనకు చెబుతుంది, ప్రతి జీవితంలో ఒక అడ్డురాయి ఉంది. లేవో చెప్పండి, ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక అడ్డురాయి ఉందా? లేదు చెప్పండి. ఒకరికి అప్పులే పెద్ద రాళ్ళు, కొంతమందికి రోగాలే పెద్ద రాళ్ళు. అవి చాలామంది జీవితాల్లో ఆ రాళ్ళు ఎదగకుండా అడ్డుగా ఉన్నాయి. దేశానికి పడకుండా సరిహద్దుపు రాళ్ళు ఉన్నాయి. పక్కోడు నీ మీదకి రాకుండా, నువ్వు వాడి మీదకి పోకుండా ప్రతి ఒక్కరి జీవితంలో సరిహద్దు రాళ్ళు ఉన్నాయి. అందరికీ రాళ్ళు ఉన్నాయి, కానీ ఇక్కడ పెట్టిన రాయి విచిత్రమైన రాయి. ఇది నవ్వే రాయి అనుకున్నారు, ఇది సమాధి రాయి. ఏమైందంటే ఈ సమాధి రాయి పెట్టిన తర్వాత మీకు తెలుసు కదా, పిక్చర్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఆ లోపల ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దేహాన్ని దాసేశారు. ఆ దాసిన తర్వాత రాయి అడ్డుగా పెట్టేశారు. రాయి ఎవడో తీయకూడదని గవర్నమెంట్ సీలేసింది.
ఆ సీలు ముందు ఇంకా పెట్టారు, బలగాలను పెట్టారు, మిలిటరీ జవాన్స్ లేదా ఆ గవర్నమెంట్ పోలీసులను పెట్టారు. పోలీసులు సరిపోరు అనుకున్నారు ఏంటో తెలియదు, కానీ ప్రధాన యాజకుల మనుషులైన బాడీ గార్డ్స్ని కూడా పెట్టారు. ఎంతమందిని పెట్టారో. వీళ్ళందరి ధైర్యం ఏంటంటే బాడీ గార్డ్స్ని దాటినా, నెక్స్ట్ పోలీసులను దాటినా, సీల్ ఓపెన్ చేసిన రాయ ఎవడు తీలేడు. అందరి ధైర్యం ఏంటంటే ఆ రాయే ధైర్యం. అందరు అంటున్నారు, ఎవరున్నారన్న రాయి ముందంటే, నేను రెఫరెన్స్లోకి వెళ్ళకముందు కొంత వివరణ ఇస్తాను. కొన్ని రకాల మనుషులు ఉన్నారు అక్కడ. ప్రధాన యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, హేరోదు ఉన్నాడు, పిలాతు ఉన్నాడు, ఇంకా చెప్పాలి అంటే శిష్యులు ఉన్నారు, విప్లవకారులు ఉన్నారు, ఆ సమకాలీన సామాన్యులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరూ దేని వైపు చూస్తున్నారంటే చెప్పండి, రాయి వైపే చూస్తున్నారు. రాయి వైపు చూసినప్పుడు వీళ్ళ ఫీలింగ్ ఏంటి? ఒక జోన్ తీసుకొద్దాం. ప్రధాన యాజకులు ఉన్నారు, వీళ్ళు ఏమని ఫీల్ అవుతారండి? యేసుప్రభువారు అంటే ఏ రోజన్నా ఈ ప్రధాన యాజకులకి నచ్చాడా? నచ్చడు. ఎందుకంటే వీళ్ళ యాజకత్వాన్ని ఎండగట్టాడు. రాయి పెట్టిన తర్వాత రాయి ముందు నిలబడినప్పుడు వీళ్ళ ఫీలింగ్ ఏంటి? వడ్రంగి వాడట, నజరేతులో పుట్టాడట, ఆ యాకోబు ఆ యోసేపు మరియ కుమారుడట, ఆ యాకోబు యోధాలు వాళ్ళ తమ్ముడట. వచ్చాడు, మనం ఏదో యాజకులం కాదన్నట్టు అనేకులను ఉద్యమంలోకి నడిపాడు. మన యాజకత్వాన్ని ఎద్దేవా చేశాడు. యాజకుడా, నువ్వు కూడా పాపాన్ని కడుక్కోవాలన్నట్టు పలుమార్లు మన మీదకి ఏలెత్తి చూపించాడు. ఏమయ్యాడు? చనిపోయాడు. ఇంకా వాళ్ళ ఫీలింగ్ చెప్పాలంటే మనమే దగ్గరుండి చంపించేసాం. వాళ్ళ ఫీలింగ్ అది. యాజకులు మన కాదన్నాడు, కొత్త యాజకుడికి వచ్చాడు, బోధకుడు అన్నాడు, పెద్ద ఉద్యమం అన్నాడు, జనాలను పోగేశాడు, ధర్మశాస్త్రం మనకే నేర్పించడం మొదలెట్టాడు. ఏమయ్యాడు? ఎగిరాడు, ఆరిపోయాడు, ఆరిపేశాం. గవర్నమెంట్ని దగ్గరుండి మనమే సిలివేయించాం, మనమే సాక్ష్యాలుగా నిలబడ్డాం, అతను లోపల పెట్టాం. ఇక ఎప్పటికీ రాకుండా, ఇక రాలేడనడానికి గుర్తుగా రాయడ్డుగా పెట్టేస్తాం. వీళ్ళ కామెంట్స్కి ధైర్యం ఏంటి చెప్పండి? ఆ రాయే వాళ్ళకి ధైర్యం. ప్రధాన యాజకులు అందరూ మాట్లాడుకుంటున్నారు, ఇంకెలా వస్తాడు? రాగలడా? ఆ రాయిని తీగలడా? ఎవడైనా వెళ్ళి ఆ రాయిని తొలగిస్తే వాడు దేశద్రోహం కేసులో పట్టుబడతాడు. ఎందుకంటే ఆ రాయికి సీల్, గవర్నమెంట్ స్టాంప్ వేశారు అక్కడ. ఎవడో తీయలేడు. ప్రధాన యాజకుల గుండెల్లో ధైర్యం, కప్పెట్టేసాం, లోపల పెట్టేసాం, ఇక రాడు, రాయే మా ధైర్యం. ఇంకెవరున్నారు బ్యాచ్ అక్కడ? అన్నా కైఫా ఉన్నారు. అన్నా కైఫా అంటే వీళ్ళు ఎవరండి? లంచగొండి సేవకులు వీళ్ళు. పాత నిబంధన మీకు తెలుసుగా. పాత నిబంధన క్రమం ప్రకారం లేవీయులు యాజకులు అవ్వాలి. ఆ లేవీయులనంత మాత్రాన యాజకులు అయిపోరు. ఆ లేవీయులలో ప్రత్యేకమైన ఏర్పాటు చేయబడిన వారు, లేవీయుల్లో ఏర్పాటు చేయబడిన వారు యాజకులు అవ్వాలి. వీళ్ళ లేవి క్రమానుగతంగా వచ్చిన చూచాయిలు అక్కడక్కడ కనబడినా అడ్డగోలు సేవకులు అయ్యారు. ఎలాగయ్యారంటే, ఈ సిరియాకి, ఈ యోధాకి కమ్మెండ్ గవర్నర్స్ ఉండేవారు. ఆ సిరియా గవర్నర్ యొక్క ఆధీనంలో సొలొమోన్ టెంపుల్ నడిచేది. ఎందుకంటే సొలొమోన్ చనిపోయాడు. సొలొమోన్ తర్వాత బాబిలోనియన్స్ ఆ మందిరాన్ని పట్టేశారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? కొంచెం చరిత్ర, మరి సంఘ వార్షికోత్సవం అంటే ఇవన్నీ ఉంటాయి, మరి కొంచెం వినాలి. యవనస్తుల కోసం అంటే తవ్వి దివి కొట్టేసి వెళ్ళిపోదు. కొంచెం హిస్టరీగా కొంచెం వినండి. నెక్స్ట్, ఈయన చనిపోయిన తర్వాత దేశం రెండు ముక్కలైంది. సొలొమోన్ చనిపోయిన తర్వాత ఎప్పుడైతే సహోదరులు రెండు ముక్కలయ్యారో, యూనిటీ లేనప్పుడు ఎదుటడుగు లోకు అవుతుంది. ఆ లోకు అయినప్పుడు పొరుగు రాజులు వచ్చారు. అందులో మొట్టమొదట నెబుకద్నెజర్ వచ్చాడు. వాడు వచ్చి చెరపట్టాడు. అసూరియన్స్ అటు తరిమేశారు, ఈ బాబిలోనియన్స్ ఇటు తరిమేశాడు. మొత్తం మీద దేవాలయాన్ని ఆక్యుపై చేశారు, బంగారాన్ని ఒలుసుకుని వెళ్ళిపోయారు. పడిపోయింది మందిరం. మరలా మందిరాన్ని కట్టడానికి యెహెజ్కేలు లాంటి వారు, నెహెమ్యా లాంటి వారు, ఎజ్రా లాంటి వారు, పాత నిబంధన యాజకులు ఎదురు చూశారు మళ్ళీ రెండో మందిరం కట్టాలని. అలాంటి టైంలో ఒకడు వచ్చాడు,
ఆ వచ్చిన వాడిని నేను కడతాను, మీ మతాన్ని ఉద్భవింపజేస్తానని ఒక మహాహీరోద్ అన్నవాడు 46 సంవత్సరాలు పడిపోయిన పునాదులను మళ్ళీ శృంగారు దేవాలయంగా కట్టాడు. అదే మన కొత్త నిబంధనలో చదువుతాం. ఆ మందిరాన్ని కట్టించిన వాడి పేరు పేరు కాదు, పదవి మహాహీరోదు. ఇంకా మీకు అడ్రస్ తెలియాలంటే ఆ మహాహీరోద్ అంటే ఎవడంటే, ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, లేదా చిన్న పిల్లల్ని చంపించేశాడుగా, మన క్రిస్మస్ టైంలో చదువుకుంటాం. ఆ చిన్న పిల్లల్ని చంపించేశాడే ఆ హీరోదుగాడు అది కట్టించాడు. ఆడు అంత మంచోడు అంటే మంచోడు అని కాదు. అప్పుడప్పుడు కమ్యూనిటీ వాళ్ళు కట్టిస్తే మనందరం గుడ్డిగా ఓట్లు వేసేస్తాం, చూసారా? ఆ టైప్ అన్నమాట. మన మతానికి ఏదైనా చేసినా, మనకి ఏదైనా జరిగించినా, రాజకీయ నాయకులు ఈ మతం యొక్క ఓట్లన్నీ మనకు పడాలి అంటే దేవాలయం కట్టిస్తామనో, ప్రాకారం కట్టిస్తామనో, కమ్యూనిటీ వాళ్ళు కట్టిస్తామనో, కాన్ఫిడెన్స్ వాళ్ళు కట్టిస్తామనో ఏదో ఒక మాట ఇస్తారు. ఎందుకు? మన దేవుడి మీద భక్తుండి కాదు, చెప్పండి, వాళ్ళకి సపోర్ట్ కావాలి. అలాగే వాడు 46 సంవత్సరాలు కట్టించాడు. ఆ కట్టించిన తర్వాత వాడు ఎక్స్పైర్ అయిపోయాడు. ఈ అయిపోయిన తర్వాత రోమ ప్రభుత్వం వాళ్ళ అంటర్లోకి తీసుకుంటే దాన్ని గవర్నమెంట్ అంటర్లోకి తీసుకున్నారు. ఎందుకంటే ఆ దేవాలయానికి రెవెన్యూ బాగా వచ్చింది. ఇప్పుడు గవర్నర్ ఆధీనంలో ఇది ఉంది కనుక ఇందులో ఇప్పుడు సేవా నాయకత్వం జరిగించాలి అంటే అందులో పోస్టింగ్, సేవకుడు అంటే పోస్టింగ్, అందులో పోస్టింగ్ పనిచేయాలంటే రాజకీయ నాయకుడు రికమెండేషన్ ఉండాలి. ఆ రాజకీయ నాయకుడు ఎవరు? గవర్నర్, సిరియా గవర్నర్. ఈ సిరియా గవర్నర్తో రికమెండేషన్ చేయించుకుంటే మన పోస్టింగ్ బాగుంటుంది. ఏం చేద్దాం, డబ్బులు ఇచ్చి పోస్టింగ్ కొనేద్దాం అని చెప్పి ఈ అన్నా కైఫా గాల గవర్నర్ను సంప్రదించి డబ్బులు ఇచ్చి రాజకీయ పోస్టింగ్ వేయించుకున్నారు. ఈ సందర్భంలో అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఈ టైపు క్రిస్టియానిటీలో కూడా ఉంది నాకు తెలుసు. మేము ఈ చర్చిలోనే ఉంటాం, ఎంత అవుతుందో చెప్పండి అన్నారంట. సంపెత్తడండి వెళ్ళటోళ్ళందరినీ దేవుడు. డబ్బులు ఇవ్వడం ఏంటి? లంచాలు అనేది ఇది గవర్నమెంట్ ఉద్యోగం ఇది. వీళ్ళు అదే చేస్తారు. అన్నా కైఫా ఏం చేస్తారో చూడండి. ఆ డబ్బులు ఇచ్చి పోస్టింగ్ వేయించుకున్నారు. వేయించుకున్న తర్వాత వీళ్ళు వచ్చిన కుదిరినట్టు కమర్షియల్గా వచ్చినట్టు కమర్షియల్గానే ఆలోచిస్తాడు. దేవాలయాన్ని అద్దెకి ఇచ్చేసాడు వీరు. మీరు చదివారా? అక్కడ దుకాణాలు పెట్టుకోండి, ఇక్కడ గొర్రెలు నమ్ముకోండి, ఇక్కడ వర్తకాలు చేసుకోండి అని. దేవాలయాన్ని ఎప్పుడైతే వీళ్ళు రెంట్కి వీళ్ళు డబ్బులు ఇచ్చారు కదా, మళ్ళీ ఆ డబ్బులు రావాలంటే దేవాలయాన్ని రెంట్కి తిప్పారు. రెంట్కి తిప్పితే యేసుప్రభు వెళ్ళి కొరడా చేసి ఆ బలల పడగొట్టి తప్పు చేస్తున్నాడని వాళ్ళిద్దరం ముఖం మీద దులుమాడేశాడు. నా తండ్రి ఇల్లుని మీరు వ్యాపారపు ఇల్లుగా మీరు ఎలా చేస్తున్నారు అన్నా కైఫా అడిగాడు. దేవుని సేవను, దేవుని మందిరాన్ని మీరు ఎందుకు వ్యాపారం చేసిన? బలలో తోసేసి ఈ మందిరంలో వ్యాపారం చేయడానికి వీలు లేదన్నప్పుడు ప్రజల సపోర్టు నజరేయుడైన యేసుకుందని గుర్తిరిగి ఏమీ చేయలేక ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూశారు ఈ బామ్మర్దులు ఇద్దరు కలిసి. ఎవరు బామ్మర్దులు? అన్నగైవాళ్ళు బామ్మర్దులు. వీళ్ళిద్దరు కలిసి మన వ్యాపారానికి గండు కొట్టాడు, మన యాజకత్వానికి పేరు పెట్టాడు, రాజకీయం చేస్తున్నామని ప్రజలందరికీ బహిర్గతం చేశాడు. లేపేయాలరా బావయ్యని ఎలాగైనా అనుకున్నారు. అంతే, తీసేయాలి, మనకు అడ్డు వస్తున్నాడు, ఎట్లయినా తీసేయాలి, ఉండకూడదు, మనకే ఇబ్బంది కలిగించాడు. గవర్నర్సే మనకు సపోర్ట్ ఇచ్చింది, గవర్నమెంటే మనకు సపోర్ట్ ఇచ్చింది. ఇతగాడెవడో తృణీకరింపబడిన నజరేతు నుంచి వచ్చి ఒక సామాన్యుడు, వడ్రంగి కుమారుడు, ఎన్నిక లేనివాడు, అతని ప్రాంతంగాని ఇదంతా తీసేయాలి, ఎట్లయినా తీసేయాలి అనుకున్నారు. ఎప్పుడు దొరుకుతాడా అని చూశారు, స్కెచ్ చేశారు, ప్రజలందరినీ రెచ్చగొట్టారు. దేశద్రోహం కేసులు 3 కేసులు ప్రభు అయిన యేసుక్రీస్తు మీద పెట్టారు. తెలుసు కదా చరిత్ర అంతా మీకు. పన్ను కట్టొద్దు అంటున్నాడు, దేశద్రోహం. నేనే రాజుని అంటున్నాడు, దేశద్రోహం. ప్రజలలో ప్రత్యేకించి టీమ్స్ ఫామ్ చేస్తున్నాడు. అంటే సెపరేట్ గవర్నమెంట్, అపోజిషన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాడు, దేశద్రోహం కేసులు. ఇలా 3 కేసులు పెట్టారు. ఈ 3 కేసులు పెట్టినప్పుడు ఈ గవర్నర్స్కి లేదా రాజుల దగ్గరికి ఈ మ్యాటర్ని తప్పుగా తీసుకెళ్లడంలో ప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే వీళ్ళిద్దరే. మొత్తం మీద అల్లకొల్లోలం చేసి దొంగ కేసు పెట్టి యేసుప్రభు వారిని చంపేశారు. చంపేసిన తర్వాత అక్కడతో ఆగిపోయిందా? వీళ్ళకి భయం ఉంది. 3వ దినాన్ని లేస్తానన్నాడుగా, లేచిపోతాడేమో అని. ఒకవేళ వాళ్ళ శిష్యులే వచ్చి ఎత్తుకెళ్ళిపోయి లెగిస్తాడని కొత్త ప్రసారం చేస్తే మళ్ళీ మన యాజకత్వానికి, దేవాలయానికి గండి పడేలా ఉంది. మరి ఏం చేద్దాం అన్నప్పుడు, ఏం చేద్దాం బావా, రాయి ఎట్టేమని చెబుదాం అన్నారు. అంతే. ఇటు నుంచి ఎవడో లోపలికి బయటికి వెళ్ళకూడదు, లోనున్న వాడు ఎవడో బయటికి రాకూడదు.
ఒకవేళ లోపల అతగాడికి స్పృహ వచ్చినా ఇక బయటికి రాకూడదు, లోపలే మగ్గిపోయి చచ్చిపోవాలి. ఈ శిష్యుడు అన్నవాడు ఎవడు తొలగించకుండా పెద్ద రాయి పెట్టాలి, ఆ రాయికి సీలేసేయాలి. ఏమంటావంటే ఎస్ అంటే ఎస్ అన్నారు, అదే జరిగించారు. అప్పుడు నవ్వుకుంటారు. ఇంకేముంది, ఇక రాయి వేసేసాం, రాయి పెట్టేశాం, ఇక ఎప్పటికి రాలేడు. ఇది వీళ్ళ ధైర్యం. పిలాతు, హేరోదు, అప్పటి వరకు వీళ్ళిద్దరూ విరోధం అండి. సడన్గా వీళ్ళిద్దరు ఏమైపోయారండి, ఫ్రెండ్స్ అయిపోయారు. ఎందుకంటే ఏ రోజునొక రోజు పిలాతునొక రోజు ఎండగట్టాడు. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఆ నక్కతో చెప్పన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అధికారిని నక్క అనొచ్చేటండి అనకండి. నువ్వు నేను అనకూడదు, కానీ ఆయన అనొచ్చు. నక్క అంటాడు, కుక్క అంటాడు, మాట అనకపోతే తొక్కేతాను అంటాడు. ఆయన అనొచ్చు, ఎందుకంటే అధికారిని ఎక్కించువాడు ఆయనే, అధికారిని దించువాడు ఆయనే, పరిపాలన సరిగ్గా లేకపోతే పాఠాలు నేర్పించేవాడు కూడా ఆయనే. ఆ నక్కతో చెప్పు, ఏం చేస్తున్నాడు? దొంగ పనులు చేస్తూ లంచాలు తీసుకుని ప్రజలను ఏడిపిస్తున్నాడు అన్నప్పుడు వీళ్ళిద్దరూ ఒకరికొకరు పడదు. కానీ గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాడు, ఏంటి విప్లవకాడు అనుకున్నప్పుడు చచ్చిపోయాడు కానీ ఎక్కడో ధైర్యం, అమ్మ అయిపోయింది, ఏదో చిన్న తలనొప్పి ఉందనుకున్న దేశంలో అయిపోయాడు. రాయి కూడా పెట్టేశారంటగా అన్నారు. రాయి కూడా పెట్టేశారు, ఇంకా రాళ్లే వదిలేయండి అన్నారు. హేరోదు ఫీలింగ్. ఇప్పుడు హేరోదు ఫీలింగ్. ఈడేమనుకున్నాడు చెప్పనా? అప్పటికే బాప్టిజం ఇచ్చి యోహాను చాలా ఆటంకంగా ఉన్నాడండి. ఎవరికి? నేను రెఫరెన్స్లోకి వెళ్తాను, కొంచెం చరిత్ర వినండి ఏం జరుగుతుందో. ఈ హేరోదు గాడి యొక్క ఫీలింగ్ ఏంటంటే, తమ్ముడు భార్యను ఉంచుకున్నాడు. ఎవరు? హేరోదు. తమ్ముడు భార్యను ఉంచుకున్న తర్వాత అడిగాడు బాప్టిజం ఇచ్చి యోహాను, నువ్వు నాయకుడు అవ్వచ్చుగాక, నువ్వు కట్టడాలు కట్టించి మీ అయ్య దగ్గర నుంచి అలా కట్టడాలు కట్టించవచ్చుగా, కానీ నువ్వు తప్పు చేస్తావు. భార్య ఉండగా ఇంకొక భార్యను తీసుకురావడం ఏంటి? నాకు ధర్మశాస్త్రం వర్తించదు అనుకోకు, దేవుడు అందరికీ వర్తిస్తాడు. నీకు చెప్తున్నాను, నువ్వు నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావు, తప్పు చేసావు, చంపేస్తాడు దేవుడు అని చెప్పాడు. నాయకుడిని ఎందుకు హెచ్చరించాడు ఈ బాప్టిజం ఇచ్చి యోహాను అంటే, తలకాయ బాగుంటేనే తోకలు బాగుంటాయి, తలకాయే సరిగ్గా లేకపోతే దేహం మాట అంటుందా? రూపకలంకారంగా చెప్తున్నా. ఇంట్లో పెద్దవాళ్ళకి బుద్ధి లేకపోతే పిల్లలు సరిగ్గా ఉంటారా? నువ్వు గవర్నర్ స్థాయిలో ఉన్న ఏ రోజు రాష్ట్రం నీ వైపు చూస్తుంది, నువ్వే సరిగ్గా లేకపోతే నువ్వే 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే సమాజానికి నువ్వు ఏం చెప్పగలవు? కాపురాలు ఏం చేయగలరు? నువ్వే తమ్ముడు భార్యను తీసుకొస్తే రేపొద్దున ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? ఒప్పుకోకపోయినా తప్పు చేసావని రోజుకి అడిగేశాడు. లంచాలు తీసుకున్నప్పుడు అడిగాడు, పెళ్లి చేసుకున్నప్పుడు అడిగాడు, ఏ పని చేసినా ఏ రోజున అడుగుతూనే ఉన్నాడు, కడిగి పడేశాడు. బాప్టిజం ఇచ్చి యోహాను పెద్ద సంకటంలా ఉన్నాడు. ఎవరికి చెప్పండి? ఏ రోజు ఆ అమ్మాయిని తీసుకొచ్చారు, డ్యాన్స్ వేయించారు. మరి అది ఏం డ్యాన్స్ ఏంటో బైబిల్లో లేదు, కానీ విచిత్రమైన డ్యాన్స్ ఇస్తుంది. ఆ డ్యాన్స్కి ఫిదా అయిపోయింది ఆ రాజు దర్బార్ అంతా. ఆఫర్ మీద ఆఫర్ ఇచ్చారు, అన్ని ఆఫర్లు వద్దంది, ఒకే ఆఫర్ కావాలంది. ఆఫర్ ఏంటంటే ప్రవక్త తలకాయ దేనికండి? తలకాయ దేనికని అడుగుతున్నాను. ఆడుకుంటుందా? పులిసెట్టుకుంటుందా? తలకాయ దేనికి? అమ్మాయి దగ్గర ఆన్సర్ ఏంటో తెలుసా? నువ్వు తలకాయ దేనికి అడిగావని ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి దగ్గర ఉన్న మాట ఒకటే, మా అమ్మ అడగమంది అడిగేశాను అంతే. అందుకే అన్నాను, పెద్దవాళ్ళకి బుద్ధి లేకపోతే పిల్లలు ఏం చేస్తున్నారు ఏమీ తెలియదు. ఆమె అడిగింది చిన్నవాణి ప్రాణం కాదు, ఒక ప్రవక్త ప్రాణం అడిగింది. ఎందుకు అడిగావు? అసలు బాప్టిజం ఇచ్చి యోహాను తల నీకు ఎందుకంటే తన దగ్గర ఆన్సర్ ఒకటి ఉంది, మా అమ్మ అడగమంది అడిగేశాను. చాలామంది చూసారా, ఎందుకు ఇలా చేశారంటే మా అమ్మ నాన్న చెప్పారు చేసేసాను అంటారు. చాలామంది, కొంతమంది, నేను అందరిని అంటలేదండి, కొంతమంది వంకరలు ఉంటారండి. ఇలా ఫోన్ చేయమంటారు, చెయ్యి, బావకు ఫోన్ చేయి అన్నారంట. నువ్వే నేర్పితే ఈ వయసులో ఉన్న పిల్లలు ఇంకా ఆగుతారా? అలా కాదు ఇలా కట్టుకోవాలి, ఇలా కాదు అలా కట్టుకోవాలి, చెత్త అంతా చెప్పొచ్చా?
దగ్గరుండి నేర్పించింది, డ్యాన్స్ నేర్పించింది, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంతా నేర్పించింది. వీళ్ళ అమ్మాయి పాడు చేస్తుందండి. ఆ అమ్మాయిని పాడు చేసి డ్యాన్స్ వేయించి వాళ్ళ నాన్నగారిని ఏదోలా బుట్టలో వేయించుకుని ఆ ప్రవక్త ప్రాణం చంపేసింది. అయిపోయి వెళ్ళే బాప్టిజం ఇచ్చి యోహాన్ అనుకుంటే నెక్స్ట్ ఈయన తెర మీదకి వచ్చాడు. ఎవరు? ప్రభు అయినా ఈయన అడగడం మొదలెట్టాడు. నక్క అన్నాడు ఆయన. జిత్తులు మారి నక్క అన్నాడు ఆయన. యోహాన్ వెళ్ళిపోయాడు అనుకుంటే ఇప్పుడు యేసు వచ్చాడు. యేసు ఇంకా గట్టిగా అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన కొండ మీద శాసనాల దగ్గర నుంచి ప్రసంగాల్లో ప్రతిసారి చెప్పాడు, భార్య బతుకుండగా మరొక భార్యనే కానీ, భర్త బతుకుండగా మరొక భర్తను కానీ వారిని విడనాడి మరొక పెళ్లి చేసుకుంటే వారి నిత్య వ్యభిచారులని ఆయన ప్రసంగాల్లో క్రోడీకరించాడు. ఏం చేయాలి అర్థం కాలేదు. నాయకుడు నివ్వరపోయాడు. ఏంటబ్బాయి తలపోటు అని బాధపడ్డాడు. బాప్తిజం ఇచ్చి యోహాను పోయాడు అనుకుంటే ఈ వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు ఒక చరిత్రను జ్ఞాపకం చేసుకున్నాడు. చిన్న పిల్లోడు ఉన్నప్పుడు మా నాన్న చంపేస్తే అయిపోను అనుకున్నాడు. వీళ్ళ నాన్నే ట్రై చేశాడు. చిన్నప్పుడు 2 ఏళ్ళలో పిల్లల్ని చంపేమన్నాడుగా, 2 సంవత్సరాల్లో పిల్లల్ని చంపండి అన్నాడుగా. ఆ 2 సంవత్సరాల్లో పిల్లల్ని చంపండి అన్నప్పుడు ఈ ఏరోదికి ఆ మహా ఏరోదు నానవుతాడు. అంటే వీడి పగ ఇప్పుడుది కదా, ఎప్పుడు చెప్పండి? మా అయ్య దగ్గర పగ ఆ రోజే మా నాన్న లేపేస్తుంటే ఈరోజు నాకు ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. ఎప్పుడు తీసేద్దామా అనుకున్నారు. ఆ సమయం రానే వచ్చింది, తీసేశారు. 2-3 సార్లు ఇతని దగ్గర తీర్పు జరిగింది. అన్యాయపు తీర్పే చెప్పాడు, తీసేశాడు. ఇప్పుడు చంపేసి తీసుకెళ్ళి లోపల పెట్టారు. ఆ పెట్టిన తర్వాత రాయిని చూస్తూ ఏమనుకుంటాడు చెప్పండి? ఎప్పుడో మా నాన్న పగ, మా నాన్న కలలుగనిన పగ ఈరోజు నేను నెరవేర్చాను. అయిపోయాడు ఇక నజరేయుడైన యేసుడు. యోహాను తీసేసాం, ఇప్పుడు నజరేయుడైన యేసును తీసేస్తాం. ఇక ఎప్పటికీ బయటికి రాకుండా మన అధికార చేత ముద్ర వేసి రాయి పెట్టేసాం. ఇంకెప్పటికీ బయటికి రాడు. చెప్పండి, రాలేడు. అంటే ఈ రాయి వెనకాల చాలామంది మాట్లాడుకుంటున్నారు అన్నమాట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే మనం దొర్లింపబడిన రాయని మనం చదువుకుంటున్నాం, కానీ దాని వెనక ఎంతమంది ఆనందపడుతున్నారో మీరు అనుకుంటారు. ఎవరైనా మీ ముందుకు వచ్చి వందనాలు అనగానే మీ మేలు కోరుతున్నారు అనుకోకండి. మీకు జరగకూడదు ఏదైనా జరిగిందంటే ఆ వందనాలు పెట్టిన వాళ్ళే నవ్వుతారని మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదైనా నష్టం జరిగితే నవ్వే వాళ్ళు ఎక్కువ, ఆనందించే వాళ్ళు ఎక్కువ. అయిపోయాడు ఇక లేగాడు, అయిపోయింది ఈ సంఘం అని నవ్వే వాళ్ళు ఎక్కువ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా చూసి అయిపోయాడు అనుకున్నారు పరిసయ్యులు, సద్దుకయ్యులు, కైఫా, అన్న, ఏరోదు. ఇప్పుడు కొంతమంది వచ్చారు పరిసయ్యులు. వీళ్ళొక ప్రత్యేకమైన బృందం. వీళ్ళు అలా ఈదులు వెళ్తారు. వెళ్ళరా వందనాలు చెప్పు అంటారంట. సంత వీధిలో వందనాలు, ఈదుల్లో వందనాలు, నడి వీధుల్లో ప్రార్థనలు. వీళ్ళు ఈ బ్యాచ్ ఎవరు? పరిసయ్యులు. ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనలు, వీళ్ళకి నిలువుటంగీలు. ఇంకా వాళ్ళ వ్యవహారం మేకపోతే గాంభీర్యం మామూలుగా ఉండదు. ఇంత వ్యవహారపు శైలి వాళ్ళు నడిపిస్తూ ఉన్నప్పుడు సడన్గా వీళ్ళు ఎవరిని పడితే వాళ్ళని దగ్గరికి రానివ్వరు. పాపులు అనగానే అంత అక్కడ ఉండరా అంటారంట. ఎవరైనా రక్తస్రావంతో ఉన్నవారుంటే మా బుద్ధి జ్ఞానం లేదు, ఎంతో నిష్ట కలిగి మేము పవిత్రమైన ధర్మాన్ని పరిశీలి తెగలో మేము గడుపుతున్నాం, నీ గాలి మాకు ఎందుకు పో ఎక్కడి నుంచి అంటారంట. సుంకరులు కానీ ఇంకా మీరు సమరయులను కానీ వాళ్ళ నీడ కూడా పడినవరంటే ఈ పరిసయ్యులు. అందుకే మీరు చూడండి, పరిసయ్యుల యొక్క దారి, వాళ్ళు గలిలయ ప్రాంతం నుంచి డైరెక్ట్ యెరూషలేముకు దారి అలా రారు. వాళ్ళు అలా యోర్దాను నుంచి తిరిగి, జాగ్రఫీ మీకు తెలిస్తే అలా లోపలికి యెరూషలేముకు వస్తారు. వాళ్ళ భూభాగం కూడా దొక్కరు. ఇక్కడ నేను ఈ మాట అంటున్నందుకు ఏమనుకోకండి. మన ఇండియాలో క్యాస్ట్ దరిద్రం ఎంత ఉందో అంతకన్నా 100 రెట్లు ఎక్కువ ఫీలింగ్ చూపించింది ఎవరు తెలుసా? ఈ పరిసయ్యులు. ఎవరైనా ముట్టుకున్నారనుకోండి వెంటనే అక్కడ చేతులు కడిగేసుకుంటారు. ఎవరైనా దగ్గరకు వచ్చారనుకోండి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని ఇలా క్లాత్ అడ్డెట్టుకుని మాట్లాడతారు. ఎంత నిష్టో వీళ్ళకి, పనికిమాలిన నిష్ట. ఇలాంటి నిష్టంతా పాటించి వాళ్ళందరూ ఎంత గొప్ప అయితే చూపించారో. వాళ్ళ స్నానాలు కానీ బట్టలు కానీ తినేటప్పుడు, ఏంటి మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారు, చేతులు కడుక్కోలుగా డెటాల్ వాడరా అని అడుగుతారంటే అన్నీ నిష్టే.
పాత్రలు కడుక్కోవాలంటారు, చేతులు కడుక్కోవాలంటారు, ఎవరిని పడితే వాళ్ళ దగ్గర రానివ్వరు. వాళ్ళందరికీ సిగ్గు కలిగేలా ప్రభు విచిత్రంగా ప్రవర్తించాడు. చేతులు కడుక్కోకుండా భోజనం చేయరా అని అడిగితే ఈయన అన్నాడు, కడుక్కుంటే ఎడ్డి, కడుక్కోకపోతే ఎడ్డి, అంతా కిందకే వస్తుంది అన్నాడు ఆయన. బహిర్భూమి అన్నాడుగా, అదే అది గ్రాంధికు నేను మాసగా చెప్తున్నాను. పాత్రలు కడుక్కుంటే ఏంటి, కడుక్కోవాల్సిందే ఏంటి, కడుక్కోవాల్సిందే పాత్రలు కాదు అయ్యా, బతుకును కడుక్కో అని చెప్పాడు ఆయన. అన్నీ వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పాడు. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి, పాపుల దగ్గరికి వెళ్ళకూడదు, ప్రత్యేకంగా ఉండారంటే పాపులతో కూర్చొని భోజనం చేశాడు. పాపులు ఇంటికి వెళ్ళారు, వాళ్ళతో కూర్చొని ఆనందిస్తున్నాడు. ఈ చిత్రం ఉంది, పాపులతో కూర్చుంటాడు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తాడు, చేతులు కడుక్కోకుండా ఉన్నవారిని ఎంకరేజ్ చేస్తాడు. ఏంటి ఈయన పద్ధతి? అందరూ మనకి వందనాలు చెప్పుకుంటున్నారు అనుకుంటే ఇప్పుడు అందరినీ తన వైపుకి తిప్పుకుంటున్నారు. సామాన్యులు కూడా ఈ నజరేయుడైన యేసుని ఇష్టపడుతున్నారు. ఏం చేద్దాం అని జుట్టు పీక్కున్నారు. ఏం చేద్దాం చెప్పండి? చంపేద్దాం. ఇలాంటి దుర్మార్గులందరూ కలిసి ఇన్ని ప్లాన్స్ వేసి చంపేశారండి యేసుప్రభు. అటు పరిసయ్యులకి నచ్చలేదు, అటు యాజకులకి నచ్చలేదు, ఇటు సద్దుకాయలకి నచ్చలేదు, అక్కడ అన్న కైఫాకి నచ్చలేదు, ఆ ఏరోదికి నచ్చలేదు, పిలాతుకు నచ్చలేదు. ఇప్పుడు మనం చదువుతున్నాం, ఈ పరిసయ్యులు నచ్చలేదు. చంపేద్దాం ఏంటి? చంపేశారు. ధైర్యంగా మాట్లాడుకున్నా, అమ్మయ్యా అయిపోయింది, ఇంక మన భక్తిని ఎవడో అడ్డు చెప్పేవాడు ఎవడు లేడు, ఇక అయిపోయింది, తీసేసాం, లోపల పెట్టేసాం, ఇంకెప్పటికీ రాకుండా అడ్డుగా రాయి పెట్టేసాం. అందరి ధైర్యం ఎక్కడని చెప్పండి? రాయే వీళ్ళ ధైర్యం. ప్రధాన యాజకుల ధైర్యం రాయే, ఇక రాడని. సద్దుకీల ధైర్యం రాయే, ఇక రాడని. అన్నా కైఫా ధైర్యం రాయే, ఇక ఎప్పటికీ రాడని. ఇప్పుడు పరిసయ్యుల ధైర్యం కూడా రాయే, ఎప్పటికీ రాడని. అందుకే ఆ రాయిని చూస్తే అంత ధైర్యము భయం ఉంది కనుక స్త్రీలు చూసిన వెంటనే ఏమన్నారు తెలుసా? ఇంత పెద్ద రాయిని ఎవరు తీశారు అంటే అది తీయలేని రాయి. విప్లవకారులు ఉన్నారు ఆ టైంలో. జెలేతు అనబడిన సీమోన్ అని ఉంటాడు తెలుసా? 12 మంది శిష్యుల్లో తెలుసా? జెలేతు అనబడిన సీమోన్ తెలుసా? తెలియదు. తెలిసినా తెలియకపోతే తెలిసినట్టండి మొక్కలు. ఎందుకంటే మీకు తెలియదంటే మళ్ళీ నేను అటు వెళ్ళి రావాలి. జెలే అన్నమాట. 12 మంది శిష్యుల్లో జెలోతు అనబడిన సీమోన్ ఒకడు ఉంటాడు. ఆయన ఉగ్రవాది మారాడు ప్రభు అయిన యేసుక్రీస్తులో. ఉగ్రవాదుల యొక్క ఫీలింగ్ ఏంటంటే, వీళ్ళని పక్కన పెట్టండి, వాళ్ళ ఉగ్రవాదులు, ఇజ్రాయేల్ ఉగ్రవాదుల యొక్క ఫీలింగ్ ఏంటంటే సొలొమోను మందిరాన్ని కాపాడుకోవాలి, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలి, ధర్మశాస్త్రం అమలు జరగాలి, మన సనాతన ధర్మం మళ్ళీ నిలబడాలి. ఇది వాళ్ళ ఫీలింగ్. ఆ ఫీలింగ్లో బాగా పనిచేస్తున్న విప్లవకారులు అంటారు. ఆ తెగకు చెందినవాడే, పరిసయ్యుల తెగకు చెందినవాడే మనం చదువుకుంటాం అపోస్తుడైన పౌలు. వాళ్ళకి కోపం వస్తే ఇంకా అడ్డు అదుపు ఉన్నదండి. అధికారాన్ని చూడరు, వాడని చూడరు, వీడని చూడరు, చంపేస్తారు. అలా టైంలో ఆ విప్లవాల్లో నుంచి ఇప్పుడు యేసు విప్లవంలోకి వచ్చాడు ఈ జెలేతు అనబడిన సీమోన్. ఈ విప్లవకారులు అందరూ ఏమనుకున్నారంటే, సరేలే మా విప్లవాలు ఏదో నెరవేరుతాయి అనుకుంటే మా విప్లవాలు అనంతకాలంలోనే ఆగిపోవడం స్టార్ట్ అయ్యాయి. మనుషుల మెప్పు మేము ఎలాగూ సంపాదించలేకపోయాం, ఈ వ్యక్తి అయినా మనుషుల మెప్పు సంపాదిస్తున్నాడు. మా విప్లవాల యొక్క కళలు ఈ విప్లవకారుడు వలన నెరవేరుతాయి అనుకుని అన్ని కళ్ళు ఎవరి వైపు చూసే చెప్పండి? ప్రభువు అయిన యేసుక్రీస్తు. సర్లే ఒక విప్లవకారుడుగా ఉన్నాడు, మనుషుల్ని అంటుకోకూడదన్న వారిని ఆయనే కడిగి పాడేశాడు, వ్యాపారాలు చేస్తున్న వారిని దులుమాడేశాడు, అధికారులు ఊరుకోవట్లేదు, ఎంతో కొంత న్యాయం చేయడానికి పాటుపడుతున్నాడు, మనకన్నా బాగా పనిచేస్తున్నాడు, ఈయనకి మనం ఎలాగైనా సపోర్ట్ ఇవ్వాలి, మన విప్లవాలన్నీ ఆయన వైపు తిరుదని ఒక్కొక్కరుగా జాయిన్ అవుతున్నారు. ఎవరిలో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క టీంలో. అలా జాయిన్ అవుతున్న టైంలో విప్లవకారుల మీద నీళ్లు జల్లినట్టు అయిపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చంపేశారు. ఇప్పుడు వీళ్ళ ఫీలింగ్, ఉంటాడు అనుకున్నాం, నిలబెడతాడు అనుకున్నాం, ఏదో ఒకటి దేశంలో కొత్త మార్పు తీసుకొస్తాడు అనుకున్నాం, చంపేశాడు. అంతేలే, ఏ విప్లవకారుడైనా లాస్ట్కి ఈ విధంగానే చచ్చిపోవాలి. అయినా ఒకవేళ ఆయన బతికొచ్చినా ఇంకా రాకుండా ఆయన సమాధికి రాయి పెట్టేశారు.
అంతే. ఇంక విప్లవకారుల జీవితాలు ఎలాగ ఉంటాయని సర్దుకుపోయి తమ్మును తాము సమాధానం చెప్పుకునే విప్లవకారులు సమాధి రాయి దగ్గర ఆగిపోయారు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎంతమందిని మౌనం చేసిన రాయి ఒకే ఒక్క రాయి, సమాధి రాయి. శిష్యులు ఉన్నారు, వెళ్దాం సందర్భంలో. సమస్తము ఈయన అనుకున్నాం, అమ్మనే నాన్న కూడా దేవుని తర్వాత అని ఆలోచించడం నేర్చుకున్నాం. ఉద్యోగాలు, పనిబాట్లు అన్నీ, ఊరు వాడ, స్నేహితులు, వ్యసనాలు అన్నీ వదిలేసి సమస్తము యేసుని బట్టి అని వదిలేసి వచ్చేసాం. రాయితీలు అనుకున్నాం, అవార్డులు అనుకున్నాం, రివార్డులు అనుకున్నాం, సమస్తము జీవితం ఈయనతోనే ముడిపడింది అనుకున్నాం, గురువు అనుకున్నాం. ఇక మా జీవితం నడిచిపోద్దులే, ఈయనతోనే, ఇక కష్టపడాల్సిన పని లేదు, సేవలోనే కష్టపడదాం అనుకున్నాం. ఒకసారిగా చంపేశారు. ఏమైపోవాలి? యోహాను అటు పరిగెట్టాడు, పేతురు ఇటు పరిగెట్టాడు, శిష్యులు ఒక్కొక్కరు పరారైపోయారు, బిక్కుమని దాక్కుండిపోయారు. అందరు ఆశ్చర్యపోయారు. సర్వం ఈయన అనుకుని జీవితం అనుకున్నా ఈయన్ని చంపేశారు. ఇప్పుడు రేపు నుంచి మన జీవితాలు ఏంటి, ఏం చేయాలో తెలియక గదుల్లోకి పోయి దాక్కుని ఇంకేమీ చేయలేరు. అప్పుడు అనుకున్నారు, ఇక వెళ్ళి మళ్ళీ ఆయన సమాధానం కూడా మనం తాకలేం, ఇంకా చివరి చూపు కూడా మనం చూడలేం, కనీసం ఆయనకి సుగంధ ద్రవ్యాలు కూడా మనం పూయలేము. ఎందుకంటే ఆయన మన దగ్గరికి రాకుండా, మనం ఆయన దగ్గరికి పోకుండా మధ్యలో రాయి పెట్టేశారు. ఇలా సమాధి రాయి అందరినీ నిశ్శబ్దం చేసింది. ఇప్పుడు చదవండి, అర్థమవుద్ది. చదవండి లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం చదవండి. తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి దొర్లింపబడి ఉండట చూసి లోపలికి దొర్లింపబడిన రాయి, ఎప్పటికీ ఎవరూ తీయలేరు అనుకున్న రాయిని ఎవరు తీశారు చెప్పాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు అర్థం అవ్వాలని మళ్ళీ అడుగుతున్నాను. ఇంకెప్పటికీ పరిచయలు ధైర్యం ఇచ్చిన రాయి, సద్దుకైలకి ధైర్యం ఇచ్చిన రాయి, విప్లవకారుల మీద నీళ్లు జల్లేసిన రాయి, సామాన్య శిష్యులకి ఏమీ చేయలేమని చేతులు ఎత్తేసినలా చేసే రాయి, అధికారులకు ధైర్యం ఇచ్చిన రాయి, ఆ రాయిని తీసింది ఎవరన్నారు? యేసుప్రభు తీశారండి. నేను అందుకే నొక్కు అడుగుతున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీశారని ఎవరన్నారు? నేను అడుగుతున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీశారనడానికి దాని వెనకాల మీనింగ్ మంచిదైతే పర్లేదు, దాని వెనకాల అర్థము ఆయన బయటికి రావడానికే తీసాడు అనుకుంటే మీకు సువార్త సరిగా అర్థం అవ్వలేదు. ఎందుకో తెలుసా? ఆయన బయటికి రావడానికి ఆయనకి రాయడ్డేంటి? మూయబడిన తలుపులు మూయబడి ఉండగానే లోపలికి వెళ్ళాడు, చూస్తుండగానే మేఘాల మీద వెళ్ళిపోయాడు, చూస్తుండగానే దృశ్యమైపోయాడు. ఇప్పుడు చూస్తుండగా అదృశ్యమైపోయిన వాడికి రాయడ్డా? మూయబడిన తలుపులు మూయబడి ఉండగా ఆ తలుపులు తీయకుండానే లోపలికి వచ్చిన వాడికి రాయి తీసుకోవాల్సినంత అవసరం ఉందా? ఈస్టర్ టైంలో మన క్యాలెండర్ల మీద ఫోటోలు ఏంటో తెలుసా? యేసుప్రభు రాయి ఇలా తీసి ఇలా నిలబడి ఉంటాడు. ఆ బొమ్మ వేసినోడు తెలియక వేసాడేమో ఆ బొమ్మ, పోనీ ఆడికంటే తెలియదు, మనకేం తెలియదు కదండి. రాయి ఆయన బయటికి రావడానికి తీయాల్సిన అవసరం లేదు. మరి రాయి తీసింది ఎవరు? దేవదూతలు. రాయి ఆయన తీయలేదు. మరి రాయి ఎందుకు తీశారు? ఆయన బయటికి రావడానికి కాదు. ఎప్పటికీ ప్రపంచానికి సిగ్గొచ్చేలా గుర్తుపెట్టుకోండి, ఆయన బయటికి రావడానికి కాదు రాయి తీసింది. నమ్మని ప్రతి ఒక్కడు లోపలికి పోయి ఆయన ఇక్కడ లేడు, సజీవంగా తిరిగి లేచాడని పేతురు, తోమా లాంటి వారు, యోహాను లాంటి వారు, నీలాంటి వాడు, నాలాంటి వాడు తొంగి చూసి నమ్మడానికే రాయిని దేవుడు పక్కకు తీశాడు తప్ప ఆయన బయటికి రావడానికి కాదు. గుర్తుపెట్టుకో, ఆయనకి రాయడ్డేంటి? నువ్వు నేను రాళ్ళు తీయలేమేమో కానీ, నువ్వు నేను తొలగించలేమో కానీ, నీకు నాకు రాయడ్డేమో కానీ ఆయనకు రాయడ్డేంటి? ఈ రోజుకి ఖాళీ సమాధి మనకు కనబడుతుందంటే ఈ నవనాగరికత కలిగిన ఈ ప్రపంచానికి సవాల్ చేస్తుంది, ఆయన ఇక్కడ లేడు, తిరిగి లేచాడు అని.
నమ్మని పేతురు తొంగి చూడాలి, ఇక్కడ లేడని. నమ్మని యోహాను తొంగి చూడాలి, ఇక్కడ లేడని. నమ్మని తోమా లాంటి శిష్యులు చూడాలి, ఆయన ఇక్కడ లేడని. అంటే మనం వెళ్ళి చూడడానికి రాయిని పక్కకు తీశాడు తప్ప ఆయన బయటికి రావడానికి రాయి తీయాల్సిన అవసరం లేదు. ఒక మాట అయితే అవసరం ఇక్కడ. ఆయన లేచాడు, తిరిగి లేచిన తర్వాత ప్రజలందరికీ కొన్ని సందర్భాలు నేర్పించాడు. దొర్లింపబడిన రాయి. రాయి ఎవరు తీశారండి? దేవదూతలు తీస్తారు. ఇక్కడ కొంచెం ప్రశ్న. దేవదూతలు రాయి తీయకముందే మనుషులు కూడా రాయిని తీశారు. ఆ రాయి ఈ రాయి కాదు, లాజరు సమాధి రాయి. లాజరు సమాధి మీద కూడా ఏం పెట్టారండి? రాయి పెట్టాడు. అప్పుడు దేవుడే సశరీరిగా అక్కడ ఉన్నాడు. ఆ దేవుడు సశరీరుగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్రిత్వంలో భాగం. అక్కడ నిలబడిన ఆయన ఇలా అన్నాడు, మనుషుల్ని పంపించి ఆ రాయి తీయడి, లాజరు బయటకు వస్తాడు అన్నాడు. అంటే లాజరు రాయి తీస్తున్నప్పుడు మనుషులు ఉన్నారు. నెక్స్ట్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధి మీద రాయి తీస్తున్నప్పుడు దేవదూతలు ఉన్నారు. ఇక్కడ దేవదూతలు ఉన్నాడు, అక్కడ మనుషులు ఉన్నారు. ఇప్పుడు బాగా వినండి. అక్కడ రాయి తీయమని చెప్పింది ఎవరు? దేవుడు. ఇక్కడ రాయి తీయమని దేవదూతలకు చెప్పింది ఎవరు? దేవుడు. అంటే కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే మొత్తం వెనకాల ఎవరు చెప్పండి? దేవుడు. ఈ రాయిలన్నీ తీసేది దేనికి? ఆయన ముందుకు రావడానికి కాదు. ముందుకు రాకుండా భయపడిపోయి బిక్కుమని చచ్చిపోతున్న మనం ముందుకు రావడానికే వెనకుండి రాళ్ళు తీసే పని ఆయనదే. గుర్తుపెట్టుకో. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ సంఘం ఎదగకుండా చాలా అడ్డురాళ్ళు మీకుండి ఉండాలి. మనం తీయలేము ఆ రాయి. గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద అడ్డురాయి అయినా రాయిని తీసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆ రాయిని తీసి బయటికి పడేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ప్రజలందరూ ఇదిగో ఈ సార్వత్రిక సంఘంలో, స్థానిక సంఘమైన ఈ సంఘంలో ఉన్న నజరేయుడైన యేసును సజీవమైన వాక్యంలో చూడడానికి వచ్చేలా ఎంత పెద్ద ఆటంకాన్నైనా పక్కకైనా తోసేస్తాడు. నీ జీవితంలో ఏ రాయిందో నాకు తెలియదు. అది శ్రమ, వ్యాధ, ఇబ్బందా, లేనిపోయిన మాటల, నిందల, ఏ రాయున్నా భయపడకు. నీకు నాకు తొలగని రాయుందేమో కానీ ఆయన తీయలేని రాయి అంటూ ఈ జీవితాల్లో ఏది లేదు. గుర్తుపెట్టుకోండి. ఆయన దగ్గరికి రండి, అయిపోయింది, ఇక మేము చేతులు ఎత్తేసాం, ఇక మేము లేవలేం, ఇంత పెద్ద బరువుని మేము మోయలేం అనుకోకండి. నీకు నాకు బరువేమో కానీ ఆయనకి బరువేంటి? నీకు నాకు సమస్య ఏమో కానీ ఆయనకి సమస్య ఏంటి? ఆయన ఒక పని చేయమన్నాడు, రాళ్ళు తీసే పని నాది, మీరు చేసే పని వేరొకటి ఉంది, దాని వైపు చూడండి అన్నాడు. రాయి తీశాడు. ఆ స్త్రీలు లోపలికి వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారు చూడండి, 4వ వచనం నుండి త్వరగా. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వాణ్ణి మీరెందుకు మృతుల్లో ఎతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమన్న లేవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. బాగా వినండి. రాళ్ళు తీసే పని నాదైతే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నజరుడైన యేసుడు కాదు, దేవుడే దేన శరీరంలో ఎలలోనికి వచ్చి మన కొరకు సంచరించి బలి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడని జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితంలో ఎన్ని రాళ్ళైనా ఉండే, నీ జీవితంలో ఎన్ని ఆటంకాలైనా ఉండే, నీ జీవితంలో మొయ్యలేని బరువులు ఎన్నైనా ఉండే, కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి చెప్పు? ఆయన తిరిగి లేచాడని జ్ఞాపకం చేసుకోవాలంటే నీ జీవితం ఎన్ని సమస్యలు రాళ్ళ గుండా నడుస్తున్నా ఈ వేటి వైపుకు చూడక. ఎందుకంటే రాళ్ళను తీసే పని ఆయనది, నీ పని ఎన్ని రాళ్ళున్నా తిరిగి లేచాడని జ్ఞాపకం చేసుకునే పని నీది. ఒక మాట అడుగుతున్నాను చెప్పండి. ఈరోజు ఈ సభలు పెట్టి మనం ఇక్కడ కూర్చున్నామన్నా,
ప్రతి ఆదివారం మీరు ఇక్కడ కూడుకుంటున్నారన్నా, ఏమి జ్ఞాపకం చేసుకుని కూర్చుంటున్నామండి? ఆయన 3వ దినాన తిరిగి లేచాడు, అదే జ్ఞాపకం. ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆయన మరణపు బంధకాల్లోకి వెళ్ళి తిరిగి లేచాడు, ఇదే జ్ఞాపకం. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం, తీసుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ప్రభువుకు జ్ఞాపకం చేసుకున్న ఆ నిబంధన జ్ఞాపకాలు ఆ కొరింథీ పత్రికలో జ్ఞాపకం చేస్తాడు. ఆ జ్ఞాపకం చేసినప్పుడు పౌలు ఈ మాట నొక్కుతాడు, ఆయన శరీరం అనే రొట్టెను తీసుకున్నప్పుడు ఆయనను మీరు జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ఈ ద్రాక్షరసాన్ని తీసుకున్నప్పుడు ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని, అంటే మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? నీ జీవితంలో ఎన్నో శ్రమలు ఉండొచ్చు, అప్పుల బాధలు ఉండొచ్చు, ఎన్నో నిందలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, నువ్వు లేవలేని మోయలేని బాధలు బరువులు ఉండొచ్చు. వీటినేటిని జ్ఞాపకం చేసుకుని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకో. వాటిని తీసేసే పని ఆయనది, నీ పని ఆయన వైపు చూడు, బలముగా ఆయన నమ్ము. ఎలాంటి పెద్ద సమస్య అయినా ఆయన ఇట్టే గడ్డి పరకలా తీసేస్తాడని నమ్ము. ఆయన చేసే పని ఆయన చేస్తాడు. నువ్వు బెంబేలెత్తిపోయి ఇక ఈ శ్రమని ఎవరు తీయగలరండి ఇంత పెద్ద బరువుని అనుకోకు. నీకు నాకు బరువేమో కానీ ఆయనకి బరువా? ఇందాక ఎవరో పెద్ద ఆయన మాట చెబుతా అంటున్నారు, ఈ సంఘానికి చాలా ఆటంకపరిచిన వాళ్ళు ఉన్నారు, అడుగుతున్నాను, ఎంతకాలం ఆటంకపరుస్తారు? నాకు ఇష్టమైన ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను త్వరగా. చక్కగా సేవ చేస్తున్నారు, ఓ పక్క గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు. అధికారి ఆ స్త్రీమూర్తికి అడ్డొచ్చాడు, లేనిపోయిన మాటలు మాట్లాడు. చింత చచ్చినా పులుపు సావదంటారుగా, ఈ మనిషికి వయసు వచ్చిన అధికారి అయిన స్త్రీని చాలా ఇబ్బంది పెట్టాడు. కామ తురత గలవాడి అడ్డగోలు మాటలు మాట్లాడాడు. ఇంటికి వచ్చి ఏడ్చింది. ఏడుస్తున్నప్పుడు తన ఏడుస్తున్న బాధను లోపల నొక్కి దాచుకున్నప్పుడు తన భర్త అడిగాడు. ఎందుకంటే భార్య ఏడుస్తుందో నవ్వుతుందో నిజమైన భర్త తెలుస్తుంది, గాలి భర్తకి ఇంక తినేసి వెళ్ళిపోయి కూర బాగుందని కూడా చెప్పడు. మంచి భర్త కాబట్టి అడిగాడు. అలా ఉన్నావే అన్నాడు. ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందా, ఎవరైనా ఏమైనా అంటున్నారంటే ఏమీ లేదండి అంతే. ఎందుకంటే కోపడతాడుగా, ఏ భర్త సహించింది? ఎవడో భార్యని ఏదన్నా అంటే సహించగలడా? అది ఈ యాంగిల్లో. చెప్పు, నాకు చెప్పాలనుకుంటే చెప్పు అని అడిగాడు. చెప్పాడు, చెప్పేసింది. అయ్యో ఏం లేదు, ఒక పెద్ద అంటున్నాడు, ఊరికి ప్రెసిడెంట్ ఆయన, కొత్తగా ఉద్యోగం కనుక మాకు ప్రొఫెషన్ పీరియడ్ ఉంటుంది, మేము అక్కడ చేస్తున్నాం. మా వైద్య వృత్తికి మంచి సర్టిఫికేట్ ఆ గ్రామం నుంచి మాకు ఇవ్వాలి, మా అధికారులకు మళ్ళీ మేము ఆ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి, మేము సర్వీస్ బాగా చేసామని. ఈలోపు మేము వెళ్ళి అక్కడ సర్వీస్ చేస్తుంటే ఇతను రోజు మమ్మల్ని, కూతురు వయసు ఉంటుంది మాది ఆయనకి, రోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. కోపం వస్తుంది భర్తకి. పోలీస్ స్టేషన్కి వెళ్దామా, ఆడ సంగతి తేల్దామా అన్నాడు. వాడెవడో నిన్న అండవేంటి, ఆడెంత ప్రెసిడెంట్ అయితే మాత్రం అన్నాడు. అప్పుడు ఇవిడ అందే, పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకుంటే మరి మనం క్రైస్తవులం కదండి అంతే. మరి అంత పరిధి దాటి వెళ్ళినప్పుడు చూద్దాం, మనం దేవుని పిల్లలు, మనం ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదేమో, దేవునికి అప్పగిద్దాం అన్నారు. సర్లే ప్రార్థన చేద్దామని కొన్ని రోజులు ప్రార్థన చేస్తారు, రోజు వచ్చి బాధపడుతుంది. కొన్ని రోజులు ప్రార్థన చేస్తున్నారు, రోజు వచ్చి బాధపడుతుంది. కొన్ని రోజులకి మర్చిపోయారు ఆ వ్యక్తి గురించి. మరలా ఆలోచించారు, ఆ విషయాన్ని మర్చిపోయారు. ఒకరోజు భర్త జ్ఞాపకం వచ్చి అడిగాడు, అమ్మాయి నిన్ను విషయం అడుగుతున్నాను, ఇప్పుడు ఎవడో బాధ పెట్టాడన్నో, నీ పీరియడ్ కూడా అయిపోతుంది, ఏమైంది ఈ మధ్య ఏం చెప్పలేదు అతని గురించి కంప్లైంట్ అని అడిగాడు. అప్పుడు ఆవిడ అంది, అవునండి నేను మర్చిపోయాను, ఈ మధ్య కనబడలేదు నాకు అని అడిగింది. కనుక్కొని చెప్తాను ఊర్లో ఏం జరిగిందో. ఊరెళ్ళి అడిగింది, ఊరు ప్రజలు చెప్పారు, ప్రెసిడెంట్ గారు ఏంటి కనబట్టలేదని అడిగితే ఊరు ప్రజలు దగ్గరున్నవారు ఎలా అన్నారు, ఊరని వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు తెలియదు, ఆ రోజు వెళ్ళినాడు ఇంకా రాలేదు, రాడేమో అన్నారు అంతే. మీకు ఎందుకు చెప్తాను చెప్పనా, ఏది ఆటంకం అనుకుంటారో ఒకవేళ మనుషులే మీకు ఇబ్బంది పెడితే వాళ్ళు ఊరు వెళ్తారు, ఇంక రారు, ఇంకా గుర్తుపెట్టుకోండి. అందరికీ ఇలా జరుగుతాను కదా, నేను ఉదాహరణ చెప్తున్నాను. ఊరు వెళతారు, నేను ఇబ్బంది పెడతా, వాళ్ళు ఏదో అన్నారని మూలకు పోయి చీకట్లో కూర్చుని ఏడకు, వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. ఈ సంఘాన్ని ఇబ్బంది పెడితే ఎవరు ఏమనకండి, ప్రేయర్ చేయండి, వాళ్ళ వచ్చి ఒకరోజు స్తుతిగీతను పాడతాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏది జరిగినా, ఏమైపోయినా, ఎంత పెద్ద రాయి అయినా, ఆడి వ్యక్తి అయినా, ప్రభుత్వమైనా, ఏదైనా పక్కకు తోసే పని ఆయనది, త్రోవలు సరాలం చేసే పని ఆయనది.
ప్రకటించాల్సిన పని నీది, గుర్తుపెట్టుకో. ఊరెళ్తారు అంతే. నిజంగా ఆయన మీద చర్య తీసుకుని ఒక ఎఫ్ఐఆర్ వేయించి ఈయన ఏదోలా బుద్ధి చెప్పాడని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పోలీసులు ఏమని అంటారా? బుద్ధి లేదే, పెద్ద పెద్ద ఆయన, మళ్ళీ ఊరికి పెద్దవే, కూతురు వయసు ఉంది, సిగ్గుండాలిగా, మళ్ళీ ఇంకెప్పుడు చేయక ఎలా అంటారు. అక్కడితో గద్దెని చూసి ఇంకా రెచ్చిపోడండి వాడు. గొడవ దిగితే ఇంకా గొడవ పెద్ద అవుద్ది. ఇలా గొడవ చేయలేదు, ఏమీ చేయలేదు, దేవుడికి అప్పగించారు అంతే. ఏమేడు ఈ రోజుకి ఆ మనిషి తెలియదు, గుర్తుపెట్టుకో. దేవుడు డీల్ చేయడం మొదలెడితే సమస్యలు గడ్డిపరకలా పోతాయి. మనం డీల్ చేయడం మొదలెడితే గడ్డిపరకు కూడా పెద్ద రాయే కూర్చుంటుంది, గుర్తుపెట్టుకో. దేవుడే కలగజేసుకోవాలి. అందుకే దేవుడు చెప్పాడు, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన బతుకున్నప్పుడు చెప్పాడు, సంచరించినప్పుడు చెప్పాడు, మరణిస్తానని చెప్పాడు, తిరిగి లేస్తానని చెప్పాడు, లేచాడు. ఇదే మీరు వెళ్ళి ఊరు వాడ చెప్పండి. మన పని ఏంటో తెలుసా? మన జీవితంలో ఎంత ఉద్యోగ ఒత్తిళ్ళు ఉన్నా, మన జీవితంలో సంసారం బాధలు ఎన్నున్నా, మనకు పని ఉంది. తిరిగి లేచిన వాడి కొరకు ఊరు వాడ మనం ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. ఇది సంఘం బాధ్యత. ఏ సంఘం అయితే సువార్త చేయదో, ఏ సంఘం అయితే ఈ జ్ఞాపకాలు ఉండదో, ఏ సంఘం అయితే ట్రెడిషనల్గా వెళ్ళిపోయి ఆయన మనన పునరుద్ధానాన్ని ఎరుగున వారికి చెప్పదో, ఆ సంఘానికి కూడా ఒక రోజు రాయి అడ్డొచ్చేస్తుంది. ఏ సంఘం అయితే ఆయన గురించి చెప్పడానికి పరిగెడతాదో, ఏ సంఘం అయితే ఆయన గురించి ప్రకటించడానికి పరిగెడతాదో, ఏ సంఘం అయితే సువార్తను మీదేసుకుంటాదో, ఏ సంఘం అయితే ఎన్ని బాధలున్నా ఈ బాధలు కాదు మాకు ప్రాముఖ్యం, దేవుని ప్రకటనే ప్రాముఖ్యం అని అనుకుంటాదో, ఆ సంఘానికి ఎంత పెద్ద రాయి అయినా అడ్డు తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. వెళ్ళారు, చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు చూడండి కిందికి 11వ వచనంలో త్వరగా. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనక మీరు వారి మాటలు నమ్మలేదు. ఎలా ఉన్నాయట? ఈ మాటలు సమాజానికి ఎలా ఉన్నాయట? ఎర్రి మాటలుగా ఉన్నాయి. ఇప్పుడు అడుగుతున్నాను, ఈరోజు కూడా మనం వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి 3వ దినాలు లేచాడంటే ఈ జనాలకు ఎలా ఉంటాయి చెప్పండి? ఎర్రి మాటలుగా ఉంటాయి. నమ్మన ప్రపంచానికి నీ మాట ఎంత ఏలాకోలంగా హేళనగా ఉన్నా నీ పనల్లా ఒక్కటే, నువ్వు ప్రకటించాలి, గుర్తుపెట్టుకో. నీ స్నేహితులు చెప్తే వాళ్ళు నవ్వుతారు. దేవుడు అంటే ఎరగని వారికి నువ్వు చెప్తావు పునరుద్ధానం గురించి, మనుషులు బతకడం ఏంట్రా అని నవ్వుతారు. పునరుద్ధానం గురించి, ప్రభుని గురించి ఎవరితో మనం మాట్లాడినా నవ్వుతారు. కానీ ఎంతమంది నవ్వునా, సువార్త చేస్తున్నప్పుడు ఎంతమంది మిమ్మల్ని హేళన చేసినా, మీరు సువార్తగా సంఘముగా కూడుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు అని ప్రకటిస్తున్నప్పుడు మీకు ఎన్ని ఆటంకాలు, అవమానాలు వచ్చి మిమ్మల్ని అవహేళన చేసినా, మీరు చేయాల్సిన పని ఒకటే, మీరు జ్ఞాపకం చేసుకున్నది ఖచ్చితంగా బయట వారికి అర్థమయ్యేంత వరకు చెబుతూనే ఉండాలి. సంఘం బాధ్యత అండి ఇది. వచ్చామండి, 4 వర్షిప్ పాటలు పాడుకున్నామండి, 2 సాక్ష్యాలు చెప్పామండి, అప్పులు పోయాయి, ఉద్యోగం వచ్చిందండి, మా పిల్లలు కూడా ఉద్యోగం వచ్చేలా చేయండి అని ఇలా చిన్న చిన్న ట్రెడిషనల్గా వెళ్ళిపోయారు అనుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మత శాఖలకి మనకు పెద్ద తేడా ఉంటుందండి. వచ్చాం, దేవుడు మా జీవితంలో రాళ్ళు తీయడం మొదలెట్టాడు. మేము సమాజంలో ఉన్న రాళ్ళను తీసి పునరుద్ధానం చెప్పడం మొదలెడతామని రావాలి సంఘాన్ని, గుర్తుపెట్టుకోండి. దేవుడు మా సంఘంలో మా జీవితాలు ఎన్నో మహిమకరమైన కార్యాలు చేశాడు. మనసారా ఇక్కడ ఆరాధించుకుంటాం. ఇక్కడ ఉన్న వాక్యాన్ని బయటికి వెళ్ళి మేము మళ్ళీ చెబుతాం. ఇందుకు సంఘానికి రావాలి. వెళ్ళారు, ప్రకటించారు. ఎవరు అవమానిస్తున్నారంటే యేసుప్రభుని ఎరిగిన పేతురు, యోహాన్ లాంటి వారే. నిజమా అన్నారు. నిజమో కాదో వచ్చి చూడండి. వెళ్ళారు, చూశారు, ఆశ్చర్యపోయారు. ఆ రోజు చూసిన శిష్యులు ఈరోజు మన ఇండియాకి, మనం చేసుకున్నాంగా ఇండియన్ క్రిస్టియన్ డే అని, ఇక్కడ వరకు తోమ సువార్తను తీసుకొచ్చాడు. ఈ ప్రపంచం మారేది ఒక్కదాని వల్లే మారుతుందండి. మన అద్భుతమైన సాక్ష్యాలు చెప్తే మారుతారు, లేదని అద్భుతాల వాళ్ళు మారుతారు, నిలబడతారని అనుకోను. ఎందుకు చెప్పినా, ఇస్రాయేల్ చూసిన అద్భుతాలు ప్రపంచంలో అవడం చూసాడండి. నిలబడ్డారా? ఇద్దరే నిలబడ్డారు. అద్భుతాల వాళ్ళు నిలబడరు, వాక్యం వల్లే నిలబడతారు. కార్యాలు చూసి నమ్ముతారంటే బాగా వినండి, కార్యాలు జరిగినంతకాలం నమ్ముతారు, మళ్ళీ కార్యం జరగకపోతే తగ్గిపోతారు. అందుకే అద్భుతాలు కాదు, అద్భుతాల కన్నా, చరిత్ర కన్నా, అన్నిటికన్నా గొప్పది ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. ఇది మనం చెప్పాలి. ఎవరైనా చెబితే ఎవిడెన్స్ అడుగుతారు. ఆయన తిరిగి లేచాడడానికి ఎవిడెన్స్ ఏంట్రా అని అడుగుతారు. ఎవిడెన్స్ ఇంక ఇజ్రాయెల్ దేశంలో ఖాళీగా ఉంది.
ఖాళీగా ఉంది. ఎవరికైనా 1,00,000 1,50,000 టికెట్ పెట్టుకుని వెళ్తే ఖాళీ సమాధి కనబడుతుంది. మేము నమ్మలేకపోతున్నారంటే అక్కడ ఉన్న పురావస్తు శాస్త్రవేత్తని అడుగు, ఇంచు కూడా ఆయన బాడీలో ఇంత ఫిగర్ కూడా దొరకదు. ఒకవేళ యేసుక్రీస్తు వారి ఎముకని ఎవడని తెచ్చాడు అనుకోండి, ఇది యేసుక్రీస్తు వారి ఎముకు అని ఎవడని తెచ్చాడు అనుకోండి, ఆ రోజే క్రైస్తవ్యం చెప్పండి పోయింది. యేసుక్రీస్తు వారి ఎముక 2000 సంవత్సరాలు అయినా దొరకలేదంటే ఆ ఎముకలు ఏమయ్యాయి? మరలా తిరిగి లేచాయి. చరిత్రకి, సైన్స్కి, మేధావులకి అందరికీ మింగుడు పడిన సంగతి. ఈరోజు ఇక్కడి నుంచి ర్యాకెట్ చేసుకుని చంద్రమండలం మీదకి వెళ్ళిన, అక్కడి నుంచి అంగారకకి, అక్కడి నుంచి పునాదులు వేయడానికి సిద్ధమైన, స్పేస్లో కొత్త స్టేషన్ కట్టిన ఈరోజు సునీత విలియమ్స్ ఎవరో తిరుగుతున్నారు. ఆవిడ ఎన్నిసార్లు ప్రదక్షిణ చేసి ఈ భూమి మీదకి వచ్చినా ఈ భూమి మీద ఉంది అసలైన వింతే నజరేయుడైన యేసుడు తిరిగి లేచాడు. ఈ సైన్స్ ఎంత అభివృద్ధి పొందిన ఆయన తిరిగి లేచాడు. ఇదే ఆధారం. ఆయన తిరిగి లేస్తే మాకేంటి అనుకుంటున్నారేమో, ఒకరోజు మనం కూడా తిరిగి లేస్తాం. ఆధారం ఏంటంటే ఆధారాలు ఉన్నాయి చరిత్రలో. ఆధారాలు ఏంటో తెలుసా? ఆ రోజు యాయీరు కూతుని బతికించేశాడు. ఆ రోజు లాజరు కుళ్ళిపోతే బతికించేశాడు. ఆ రోజు ఆ పేద ఇదవరాళ్ళు ఆ కొడుకుని బతికించాడు. ఆ రోజు మొదటి శతాబ్దంలో ఆయన భూమి మీద సంచరిస్తున్నప్పుడు చాలామందిని బతికించేశాడు. ఇప్పుడు మనం నమ్ముకున్నాం, మరి మన వాళ్ళు ఎందుకు బతుకుతలేదు? బతికేలు కదా, 3వ రోజుకు 4వ రోజుకు వచ్చేయాలి, కానీ వచ్చేస్తూ ఉంటారా జనాలు? మీకు ఉదాహరణ చెప్తాను వినండి. లాజరు చనిపోయేప్పటికి ఎన్ని రోజులు అవుతుందంట? 4 రోజులు అవుతుందంట. లాజరు చనిపోయేప్పటికి 4 రోజులు అయితే ఆ 4 రోజులైనా సొంత అక్క చెల్లెళ్ళు అంటున్నారు, మా ఊడి దగ్గరికి వెళ్ళకండి వాసన వస్తాడు. లాజరుని చూసినప్పుడు వాళ్ళ అవిశ్వాసాన్ని చూసినప్పుడు ప్రభు బాధపడ్డాడు. ఎలా అన్నాడు? మేరీ మీకు విషయం చెప్పాలి, పునరుద్ధానము జీవము నేనే అంటే దాని అర్థం ఏంటి? మీరేదో అనుకుంటున్నారు, ఈ జీవితానికి రాబోతున్న జీవితానికి కర్త కర్మ నేనే. ఆ జీవితాన్నే కాదు, ఈ జీవితాన్ని కూడా సజీవంగా మార్చేస్తాను, చూడు మేరీ అని చెప్పాడు. ఆ రోజు ఆశ్చర్యకరమైన సంగతి, లాజరు తిరిగి లేచి రావడమే కాదు, వచ్చునోడు యేసు ప్రభుతో పాటు భోజనం బల్లో కూర్చున్నాడంట. మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఒక మాట చెప్తాను వినండి. నిన్నో మొన్నో చచ్చిపోయిన వాళ్ళు ఈరోజు వాళ్ళ దినభోజనాలకు వాళ్ళు వచ్చేసారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? పక్కన సాంబార్ ఎంచుకునేవాడు ఉండడు, కూర ఎంచుకునేవాడు ఉండడు, అసలు ఒక్కడు ఉంటాడు అక్కడ. మొన్న చనిపోయినోడు కుళ్ళిపోయినాడు, ఈరోజు ఆడి భోజనాలకు ఆడ వచ్చేస్తే. లాజరు చూడండి, వచ్చినవాడు ఊరు వాడు అవాక్కైపోయిందంట. మీరు ఆ యోహాను సువార్త 12వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ 7వ వచనంలో ఆ యోహాను సువార్త చదువుతుంటే ఇలా రాయబడింది, ప్రజలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాత్రమే కాదు చూడడానికి వచ్చింది, తిరిగి లేచిన లాజరును చూడడానికి వచ్చారు. ఎందుకు, ఎలా లేచాడు? ఆశ్చర్యం ఆ రోజు ప్రపంచానికి. మనుష్యుడు తిరిగి లేచాడు. మొన్న మధ్య ఒక వార్త చదివారు, ఎంతమంది చదివారు లేదో నాకు తెలియదు, కానీ చనిపోయింది అనుకున్నారు ముసలిది, తీసుకెళ్ళారు ఇండియన్ ట్రెడిషన్లో లాస్ట్ పిడకెడతారు, లాస్ట్ పిడక. ఆ పిడకెట్టే సమయానికి దొగ్గింది, పరార్. కాటి కాపర్ లేడు, మనవాళ్ళు లేరు, చుట్టం లేడు, పట్టం లేడు. ఇలా లెగిసిపోయి కూర్చొని ఆగండ్రా, ఆగం లెగిసిపోయి ఆగం వెళ్ళిపోయారు. కాటి కాపర్ లేడు, మనవాళ్ళు లేడు, ఎవరు లేడు, ఆగట్లేదు. ఎందుకంటే చచ్చిపోయింది అనుకున్న ముసులు లేచారు. కానీ విషయం ఏంటి తెలుసా? వార్త తర్వాత అనుకున్నారు చనిపోయింది అనుకుని, చనిపోలేదు. మరి ఏ కోడలు గడ్డొచ్చింది, తీసుకెళ్ళిపోయారు. ఇక కాల్ చేద్దాం అనుకునే సమయానికి లేచింది, పరారైపోయారు. నేను అంటున్నానండి, కదిలితేనే ఆశ్చర్యపోతున్నాం. చనిపోయారు అనుకున్న వారు లేచారంటే ఆశ్చర్యపోతున్నాం. అనుకుంటే కాదు, నిజంగా చనిపోయాడు, కుళ్ళిపోయాడు, 4వ దినాన తిరిగి లేచాడు, కాదు లేపాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆయన భూమి మీద సంచరించినప్పుడు యవనస్తులను బతికించాడు, యవన స్త్రీలను బతికించాడు, లాజర్ లాంటి వాళ్ళని లేపేశాడు. మళ్ళీ 2వసారి రాబోతున్నాడు. ఇప్పుడు వాడిని వీడిని ఒక్కొక్కడినే కాదు, అందరినీ తమ తమ వరుసల్లో తిరిగి లేపడానికి రాబోతున్నాడు. ఇదే మన నిరీక్షణ, గుర్తుపెట్టుకోండి.
ఈ ఆధారంతోనే మనం కూడుకుంటున్నాం. ఇదే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకరోజు ఆయన లేచాడు. బైబిల్ ఎలా సెలవిస్తుంది, ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. ఆయన వచ్చినప్పుడు అందరూ తిరిగి లేస్తారు. ఆధారం అడుగుతారు, నేను తిరిగి లేస్తాను, నేను మళ్ళీ బతుకుతాను అనడానికి ఆధారం ఏంటంటే ఆధారం ఆయనే. ముందు ఆయనే లేచాడు. ఆయన వస్తాడు, మళ్ళీ తిరిగి లేపుతాడు. అంటే క్రీస్తునందు నిద్రించిన బామ్మ తిరిగి లేస్తుందా? లేస్తుంది. తిరిగి లేచి సజీవంగా నిలబడతాం. మృతులైన వారు మరలా బ్రతుకుతారు. అందుకే క్రిస్టియన్ ట్రెడిషన్లో ఏంటో తెలుసా, ఏ రిలీజన్లో అయినా ఎవరైనా చనిపోతే చంపేసి ఆ బూడిదట్టుకెళ్ళి నదిలో కలిపేస్తారు. ఎక్కడెవరు చనిపోయినా శవానికి అంత ఇంపార్టెంట్, ఇంకా అంత్యక్రియ అంతంత మాత్రమే జరిగించదు. కానీ మన క్రిస్టియన్ ట్రెడిషన్లో శవాన్ని అంత ఈజీగా వదిలేరు. స్నానం చేస్తారు, కొత్త బట్టలు వేస్తారు, మంచి బట్ట కప్పుతారు, సుగంధ ద్రవ్యాలు పోస్తారు, పాస్టర్ని పిలుస్తారు, ఒక బాక్స్ తయారు చేస్తారు, ప్రేయర్ఫుల్గా మేకులేస్తారు. చక్కగా బాక్స్ని పట్టుకెళ్ళి ఈ భూమి అనే గర్భంలో దాస్తారు. ఎందుకు దాస్తున్నారు? ఆ వ్యక్తిని పెట్టులో పెట్టి మరీ ఎందుకు దాస్తున్నారు? ఏదన్నా ఒక వస్తువు పెట్టిలో పెట్టామంటే మళ్ళీ ఒక రోజు తీస్తామని అర్థం. ఇప్పుడు ఈ వ్యక్తినే వ్యక్తులు పెట్టిలో పెట్టారంటే నువ్వు దిగు. ఒకరోజు ఒక ఆయన వస్తాడు, ఆయన తీస్తాడు, మనం తీస్తే ఇంకా ఇంకా ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు తీస్తాడంటే ఈ వ్యక్తిని పెట్టిలో పెడుతున్నామంటే. అందుకే బైబిల్ ఏమని తెలుసా, క్రీస్తునందు చనిపోతున్నారని లేదు, నిద్రిస్తున్నారు. రెస్ట్. ఒకరు లెగిస్తారంటే మరి ఇప్పుడు బాడీ ఎక్స్పైర్ అయిపోద్దిగా, డిస్ట్రాయిడ్ అయిపోద్దిగా, కుసించిపోద్ది, నాశనం అయిపోద్దిగా. అంటే ఎవరన్నారు నాశనం అయిపోద్దని? నీ దృష్టిలో నా దృష్టిలో నాశనం అయిపోద్దేమో కానీ ఈ భూమిలో జడ పదార్థముగా ఏదో మూలన కలిచేది ఉంటుంది. ఖచ్చితంగా ఆయన తిరిగి లేపుతాడు. ఎందుకంటే రాళ్ళ నుంచి స్తుతులు అందుకున్నవాడు, మట్టి నుంచి మనిషిని చేసినవాడు, కుళ్ళిని ఎముకల్ని సజీవంగా మార్చేసినాడు. రేపొద్దున మనం అందరం కుళ్ళిపోయినా మళ్ళీ ఆ ముద్ద నుంచి మరలా మన జీవాన్ని ఇవ్వగలడు. గుర్తుపెట్టుకోండి. ఇదే మన జ్ఞాపకం చేసుకోవాలండి. ఎవరన్నా అడుగుతారు, మీరు ఎందుకు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారంటే, అంతకుముందు పాకుండేదండి. చెప్పండి. ఇప్పుడు మేడ వేసుకున్నామండి, అందుకని నమ్మంటే, మేడ కోసం యేసుక్రీస్తు వారు అవసరం లేదు. గుర్తెట్టుకో, నీకు మంచి ముఖ్యమంత్రి ఉంటే సరిపోద్ది. అంతకుముందు యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకున్నారంటే, బ్యాచిలర్గా తిరిగేవాడినండి, ఉద్యోగం లేదు, ఉద్యోగం వస్తే నమ్ముకుంటాను, వచ్చేసింది, నమ్ముకున్నాను. మరి సండే ఎందుకు రావట్లేదంటే, ఉద్యోగం కదండి, ఖాళీ లేదన్నాడు. అవసరాల కొరకు నమ్మకండి. మళ్ళీ చెప్తున్నాను, అవసరాల కొరకు మీరు నమ్మితే రాయితీలు వచ్చినంతకాలం నమ్ముతారు. పునరుద్ధానం కోసం నమ్మితే జీవితంలో ఎన్ని రాళ్ళు ఇబ్బందులు ఉన్నా మళ్ళీ ఒకరోజు మంచి జీవితం ఉందని నమ్ముతారు. గుర్తుపెట్టుకోండి. చరిత్రలో హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు కొత్త సవాల్ ఇస్తుంది, తెలుసు కదా, మీరు చదువుకున్నారు అనుకుంటున్నాను నేను. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. వాళ్ళు ఏమంటారంటే మనిషిని మళ్ళీ బతికించేస్తామంటారు. 120 సంవత్సరాలు చేస్తారు. తెలుసు కదా ఈ ప్రాజెక్టు. అప్పుడప్పుడు పేపర్లో పడి ఇంత పెద్ద మ్యాగజైన్స్ కింద రాస్తుంటారు దాన్ని. మళ్ళీ బతికించేస్తాం అంటే బతుకుతారా? వాళ్ళు అన్నారు, సైన్స్ చెప్తుంది మేము బతికిస్తామని. అంటే మరి ఎప్పుడు బతికిస్తాం అంటే 2050లో కానీ 2060లో కానీ బతికిస్తాం. మరి అప్పుడు మనం ఉంటామా? బళ్ళు ఇప్పుడే బోరుకు వచ్చినాయి, అప్పుడు ఉంటామా? ఉండమ్మా. మళ్ళాంటి వాళ్ళకి డౌట్ వచ్చింది, మరి అప్పుడు మేము చనిపోతే ఎలా అండి అంటే, అప్పుడు ఒక మాట చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, అందుకే మీలాంటి వారి కొరకు పాలసీ ఉంది అన్నారు. పాలసీ ఏంటంటే, పాలసీ ఏం లేదు, ముందుగా మా పాలసీలో మీరు జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత ఎంతో కొంత అమౌంట్ మీరు కట్టాలి. ఇంత ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ కానీ లేదా వాళ్ళ కరెన్సీలో డాలర్స్ కానీ ఇవి కడితే మీరు చనిపోయిన తర్వాత మీ బాడీ దగ్గరికి మా టీం వస్తుంది. మా టీం వచ్చి మీ బాడీని తీసుకుని దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసిన తర్వాత ఒక బాక్స్లో పెడతారు. తీసుకెళ్ళి మా జెనీవాలో, అక్కడ ఉందండి ఈ ప్రాజెక్ట్, జెనీవాలో ఉన్న డీప్ ఫ్రిడ్జ్లో మీ బాడీని పెడతారు. ఎంతకాలం పెడతారండి డీప్ ఫ్రిడ్జ్లో అంటే? మందు కనిపెట్టే వరకు అన్నారు. మందు కనిపెట్టాక ఏం చేస్తారంటే, నీకు ఏ డిసీజ్ ఉన్నా ఆ రోజు మందు కనిపెడతాం, లోపలికి అది ఎక్కిస్తాం, మళ్ళీ నువ్వు బతికేసి తిరిగి లేచి అందరితో మాట్లాడదాం అన్నారు. బతికేస్తామండి అన్నారు అందరూ. కట్టేశారు అని అందరూ డబ్బులు కట్టేశారు. తెగడుతున్నారు. ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ జాయిన్ అయ్యారు అందులో, ఎంప్లాయీస్ అందరూ జాయిన్ అవుతున్నారు అందులో, రాజకీయ నాయకులు అందరూ జాయిన్, ఇది మళ్ళీ బతికేద్దామని జాయిన్ అయిపోయారు. నేను మాట్లాడుతున్నాను, జెనీవాలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అనేక మంది జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయిన తర్వాత ఒకడు ఇస్తారు కానీ ప్రకటన, దీనికి మెయిన్ లీడర్ ఒకడు ఉంటాడుగా, ఆ డైరెక్టర్ ఎవడైతే ఇచ్చాడో వాడు కూడా చచ్చిపోయాడు. ఒక మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఆయన బాడీని దాచేశారు.
రేపు నేను చచ్చిపోయాక నా బాడీని దాచేస్తారు. దాచేసిన తర్వాత 2050లో లేపుతానన్నారు, లేపరు. ఎందుకంటే అప్పటికి మందు రాదు, వచ్చినా లెగరు. 60లో లేపుతుంటారు, లెగడు. ఇప్పుడు నేను డబ్బులన్నీ కట్టేసాను బతుకుండగా, నన్ను లేపరు. నేను వెళ్ళి ఇప్పుడు ఎవరిని అడగాలి? ఎక్కడికి వెళ్ళి? ఆడి బాక్సు కదలదు, చెప్పండి, నా బాక్సు కదలదు. ఈ పెట్టిలోంచి ఆడి దగ్గరికి నేను వెళ్ళలేను, ఆ పెట్టిలోంచి వాడు నా దగ్గర రాలేడు. ఇప్పుడు పోయి ఎక్కడికి వెళ్ళి అడగను? వాళ్ళు చేస్తారనడానికి ఆధారం కావాలి. వాళ్ళు నిజంగా తిరిగి లేపుతారనడానికి ఆధారం ఏంటో తెలుసా? ఆ మాట చెప్పునోడే ముందు తిరిగి లేవాలి. లేచాడా? ఇంకా లేవలేదు, పడుకుని ఉన్నాడు, లేవలేదు. నేను మళ్ళీ అడుగుతున్నాను, హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ మనల్ని బతికిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మిన జీసస్ ఖచ్చితంగా నిన్ను ఒకరోజు తిరిగి లేపుతాడు, గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా తిరిగి లేపుతాడు. ఎందుకు? ఆయన తిరిగి లేపుతాడు అనడానికి ప్రూఫ్, విట్నెస్, సైన్ ఏంటంటే ఆయనే తిరిగి మొదట లేచాడు. చెప్పునోడే ముందు తిరిగి లేచాడు. ఇదే జ్ఞాపకం చేసుకో. ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టము కన్నీరు వచ్చినా, ఎంత పెద్ద మనుషులు నీకు అడ్డై నిలబడినా, ఎంత పెద్ద రాయిని మీద పడిపోయినా, ఆయన సమాధి రాయి నీకు చెప్తుంది, ఆయన తొలగించిన రాయి ఏదైనా తొలగిపోవలసినదే. రాళ్లను తీసే పని ఆయనది. జ్ఞాపకం చేసుకుని ప్రకటించాల్సిన పని నీది. ఈ సంఘం వార్షికోత్సవానికి మీకు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీ పనల్లా ఏంటో తెలుసా? వారం అంతా పాస్టర్ గారు కష్టపడి ఇక్కడ నిలబడి చెప్తాడు. ఎవరిని గురించి చెప్తాడు? నజరుడైన యేసుని గురించి చెప్తాడు. ఆ చెప్పినది వింటారు. వినిన తర్వాత మీరు ఏం చేయాలి? స్త్రీ పురుషులు ఇరువురు ఎక్కడైతే ప్రభువుని గూర్చి నమ్మకాలు ఇంకా అంతంత మాత్రమే ఉన్నాయో, ఎక్కడన్నా వర్తమానాన్ని మీరు బయటికి పోయి చెప్పాలి. ఇది సంఘము యొక్క బాధ్యత. ఈ ఏడాది ఇంతమందితో మనం సెలబ్రేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ వస్తుంది నెక్స్ట్ ఇయర్కి. ఆ నెక్స్ట్ ఇయర్కి కొత్త మొక్కలు ఉండాలి. ఆ కొత్త మొక్కలు మీతో పాటు కలిసి ఆరాధన చేయాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి? నాకు పాట ఇవ్వలేదు, ఫ్యాన్ కింద ప్లేస్ ఇవ్వలేదు, పాస్టర్ గారు మమ్మల్ని సరిగా గుర్తించలేదు, అంత కష్టపడినా కనీసం థ్యాంక్స్ చెప్తున్నప్పుడు ఆ గ్రీటింగ్స్ టైంలో మా పేరే జ్ఞాపకం లేదు, ఇంక ఇలాగైతే ఈ సంఘానికి రాము, వేరే సంఘానికి పోతాం అంట. ఇదా మీ జ్ఞాపకం? నీకు పాట ఇచ్చినా ఇవ్వకపోయినా, నీకు ప్లేస్ ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు అంత కష్టపడినా నేను జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా, ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సినది ప్రతి వారం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన దేవుని మాట పట్టుకెళ్ళి నేను వేరొకరికి చెప్పాలి, ఇక్కడ తీసుకురావాలి. ఈ సంఘంలో నా బాధ్యత ఇదే. ఏమి చేతగాని స్త్రీలు చేసిన పని ఏంటి చెప్పండి? అపోస్తులందరూ పోయి దాక్కుంటే చేతగాని స్త్రీలు వెళ్ళి సువార్త చెప్పారు. ఆ రోజు చెప్పిన సువార్త ఈరోజు ఈ హైదరాబాద్ పట్టణం వరకు అందిందంటే ఒక స్త్రీలు చేసిన పని గుర్తుపెట్టుకోండి. మగవాళ్ళు మీ అందరికీ చెప్తున్నాను, స్త్రీలే ఆ రోజు గవర్నమెంట్కి వ్యతిరేకంగా నిలబడ్డారంటే మనం ఎంత చేయాలి చెప్పండి? అందుకే నేను ముగించేస్తున్నాను. దొర్లింపబడిన రాయి. నేను సంఘంలో యాక్టివ్గా ఉందాం అనుకున్నాను, కానండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనకు. ఆ ప్రాబ్లం చూస్తే ఇంకా ఆ ప్రాబ్లమ్స్ ఇంకా అలా ఎక్కువ అవుతూనే ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఆయనకు అప్పగించు. సంఘంలో నీ పాత్ర ఏంటో జ్ఞాపకం చేసుకో. నేను సేవలో ఏదోలాగా పాస్టర్ గారికి సహకారంగా ఉండి దేవుని కార్యాలకు ఏదోలాగా గొప్పగా నేను జరిగిద్దాం అనుకుంటే ఉద్యోగం అండి ఖాళీ ఉండట్లేదు అనుకో. ఉద్యోగం సంగతి దేవుడు చూస్తాడు. నీకు ఎంత సౌలభ్యం కావాలో దేవుడు. ఎందుకంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో నేనే చేస్తున్నాను, నాకన్నా బిజీ డ్యూటీ మీది. చెయ్యాలనుకున్న మనసు మనకు ఉండాలి, కానీ దేవుడు అన్నీ ఏం చేస్తాడు చెప్పండి? సరళం చేస్తాడు. దొర్లింపబడిన రాయి ఏ రాయి అయినా తొలగిపోవాల్సిందే. అది మొదటి శతాబ్దపు రాయి అయినా మీ జీవితాల్లో ఉన్న ఏ రాయి అయినా తొలగిపోవాల్సిందే. మన జీవితం ఒకటే, ఆయన జ్ఞాపకం చేసుకుంటాం, మరలా ఒకరోజు మనం తిరిగి లేపుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు విన్నారు తండ్రి. సంఘము జ్ఞాపకం చేసుకోవాల్సిన కేవలం తండ్రి సంఘ స్థాపన మాత్రమే కాదు, ఈ వార్షికోత్సవంలో తండ్రి సంఘం ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిందని ఈ జ్ఞాపకాలు మాత్రమే కాదు కానీ తండ్రి సంఘము ప్రతి ఏడాది జ్ఞాపకం చేసుకోవాల్సినది. ఆయన తిరిగి లేచాడు. ఆయనకు అడ్డుగా పెట్టిన అనేక రాయిని బట్టి అనేక మంది తండ్రి తప్పుడు మాటలు మాట్లాడుకున్నారు. ఆ రాయే వాళ్ళకి ధైర్యం ఇచ్చింది. ఇంకా ఆయన రాలేడు అనుకున్నారు తండ్రి. వాళ్ళ నిందలు తొలగిపోయాయి, రాయి పక్కకు పోయింది తండ్రి. నమ్మని వారు తొంగి చూసి నమ్మడానికి తండ్రి ఆ రాయే తండ్రి ఆహ్వానం పలికింది. మా మీద ఏ నిందలైనా, ఏ ఇబ్బందులైనా, సమస్యలైనా, అవి ఆర్థిక ఇబ్బందులైనా ఏవైనా తండ్రి ఈ రాళ్ళను బట్టి మేము ఆగిపోవడానికి వీల్లేదు దేవా. మీ వైపు మేము నేరుగా చూస్తే
ప్రతి జీవితంలో తండ్రి అద్భుతాలు చేయగలిగేవాడు నీవే దేవా. మా జీవితానికి సంఘానికి ఎప్పుడు పునాది లాంటిది ఆయన పునరుద్ధానమే. సంఘం ఎప్పుడు కూడుకున్న జ్ఞాపకం చేసుకోవాల్సినది ఆయన తిరిగి లేచాడన్నదే తండ్రి. ఎవరికి ఈ యొక్క వర్తమానం అర్థమైందో నాకు తెలియదు దేవా. అందరి జీవితాల్లో ధైర్యాన్ని నింపండి. అంటే అన్నను వాడుకోండి. ఆయన సేవలో ఏ ఆటంకాలు ఉన్నా తీసివేయండి. ఆయన పరిచర్యలో సరిహద్దులను విస్తరింప చేయండి. సంఘము కూడుకోవడానికి తండ్రి, మందిరం కొరకు తండ్రి వారు ఎదురు చూస్తున్నారు దేవ. మీ చిత్తమైతే ఆ విధముగా ప్రజలను తండ్రి మీరు సిద్ధపరచండి తండ్రి. రాబోతున్న కాలంలో ఒక నూతనమైన తండ్రి స్థలమును తండ్రి వారికి సిద్ధపరుస్తారని కోరుతున్నాం. దైవజనుని బట్టి, దైవజనురాలను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి తండ్రి మరింత ప్రార్థిస్తున్నాం. వీరిని బట్టి ఎక్కడున్నా తండ్రి ప్రజలను రేపండి. నూతన ఆత్మను తండ్రి వారి ద్వారా సంపాదించండి. వచ్చిన ప్రజల్లో ఏ కన్నీరు, కష్టాలు తండ్రి మాకు తెలియని ఏ ఇబ్బందులు ఉన్నా వాటన్నిటి విషయంలో సమాధానం మీరు దయచేస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసి మా మీద తక్కువ మాటలు మాట్లాడిన వారు ఎవరైనా ఉంటే వారిని మీ చేతులకు అప్పగిస్తూ అన్ని విధాలుగా లొంగిపోతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సరే.